दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। పెద్దలందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలలో దాదాపు అన్నింటినీ మనం స్పృశిస్తూ ముందుకు వెళుతూ ఉన్న సందర్భంలో కిష్కింధకాండలో ఉన్నాం. రామచంద్రమూర్తిని ఒక్కసారి ప్రార్థించుకుని ఆయన్ని కూడా మనం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. రామచంద్రమూర్తిని అక్లిష్ట కర్మ అనే పేరుతో పిలిచారు ఆంజనేయ స్వామి వారు. అంటే ఆయనకి క్లిష్టమైన కర్మ ఏదీ లేదట. ఏ పనైనా సరే చాలా సులువుగా చాలా సులభంగా చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. క్లిష్టత లేదు ఆయన దానిలో. ఆర్యానాథశరాసనస్య విషయే దోర్దండ శౌర్యం శ్రుతం సప్తక్ష్మాజసుభంగదివ్య సమయే శస్త్రాస్త్రసారంచతే అంభోరాసి నియంత్రణేన విదితః హే రామ క్రోధశ్చతే. రామచంద్ర, శివధనుర్భంగం సమయంలో నీ బాహుబలం ఎలాంటిదో మాకు అర్థమైంది. సప్తతాళములని భంజన చేసేటువంటి దివ్య సమయంలో నీ శస్త్రాస్త్ర పటుత్వం ఏమిటో మాకు తెలిసింది. సముద్రాన్ని నియంత్రించినటువంటి సమయంలో నీ క్రోధం ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. అంటే నీ శారీరక బలము, నీ శాస్త్ర బలము, అంతేకాకుండా నీ జితేంద్రియత్వము, ఇవన్నీ కూడా మాకు పూర్తిగా అవగాహనకు వచ్చాయి. కానీ అంత మాత్రం చేత నువ్వు అక్లిష్టకర్మ అంటే మేము ఒప్పుకోలేకపోతున్నాం. నిన్ను నిజంగా నేను అక్లిష్టకర్మ అని నేను కూడా ఒప్పుకోవాలి అంటే సంస్కర్తుం కురుదేవయత్రమపి యద్యక్లిష్టకర్మాసి మాం. నన్ను సంస్కరించి ప్రయత్నం చెయ్యి, నన్ను సంస్కరించి చూడు. జన్మజన్మల వాసనలతోటి ఉన్నటువంటి ఈ సంసార సముద్రంలో చిక్కుబడిపోయి తిరుగుతూ పుట్టుచున్నటువంటి ఈ జీవుడిని సంస్కరించడానికి నువ్వు ప్రయత్నించి దానిలో విజయం సాధిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అక్లిష్టకర్మాసి, నువ్వు అక్లిష్టకర్మడువు అనేటువంటి మాట, ఆ బిరుదు నీకు సార్థకం అని చెప్పి నేను ఒప్పుకుంటాను. ఆర్యానాథశరాసనస్య విషయే దోర్దండ శౌర్యం శ్రుతం సప్తక్ష్మాజసుభంగ దివ్య సమయే శస్త్రాస్త్రసారంచతే అంభోరాసి నియంత్రణేన విదితః హే రామ క్రోధశ్చతే సంస్కర్తుం కురుదేవయత్రమపి యద్యక్లిష్టకర్మాసి మాం. రామచంద్రమూర్తి వారిని ఉన్నారు. అనేకమైనటువంటి సందేహాలతో ముప్పిరిగా ఉన్నటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వారి రామచంద్రుని అనేకమైనటువంటి మాటలతోటి గర్హించిన తరువాత రామచంద్రమూర్తి చిరునవ్వుతోటి వాలికి తన సమాధానాలన్నీ చెప్పగానే వాలి न दोषं राघवे दध्यौ धर्मेऽधिगत निश्चयः
ధర్మము మీద ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగిన వాడై రామచంద్రమూర్తి యందు ఏ దోషమూ లేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన మనసులోని రహస్యం కూడా రామచంద్రమూర్తికి బయటపెట్టి చెప్పాడు. ఏమని? త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగతః. అయ్యా, నేను నీ యొక్క చేతిలో మరణించాలి అనేటువంటి కోరిక కలిగిన వాడనై ఇక్కడికి వచ్చాను సుమా. ఆ కోరికతోటే నేను నీతో వాలి వద్దు వద్దు అని వారిస్తున్నప్పటికీ కూడా సుగ్రీవుడి మీద యుద్ధానికి వచ్చాను. నీ చేతిలో మరణించాలనేదే నా యొక్క కోరిక అని తన మనసులో మాట కూడా బయట పెట్టేసుకున్నాడు వాలి. రామచంద్రమూర్తి అప్పుడొక సతమాశ్వాసయత్ రామో వాలినం వ్యక్తదర్శనం. వ్యక్తదర్శనం వాలినం. వ్యక్తదర్శనం అనే మాట చాలా సాభిప్రాయమైనటువంటి మాట అనిపిస్తుంది మహర్షి వాడింది. వ్యక్తదర్శనం అంటే తన దర్శనాన్ని పొందినటువంటి ఆవిర్భూత జ్ఞానవంతం అనేటువంటి రాశారు వ్యాఖ్యానకారు. జ్ఞానాన్ని పొందినటువంటి వారితోటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారట. మనం వాలి అనేటువంటి మాటకి అర్థం నిన్న చెప్పుకున్నాం. వలతే ఇది వాలహ, చుట్టుకుని ఉండేది అర్థం. వాలము అంటే వల సంవరణే అనేటువంటి ధాతు, అంటే కప్పబడి ఉండేది, ఆవరించుకుని ఉండేది అనేటువంటి అర్థం ఇస్తుంది అది. అంటే వాలి అనేటువంటి మాటకి మనసుని కప్పి ఉంచేటువంటి మాయా అనేటువంటి అర్థం. వాలి ఇంద్రపుత్రుడు అవ్వడం మనసుతోటి సంబంధాన్ని కూడా చెప్తుంది. మనస్సుకి ఇంద్రుడికి ఇంద్రపుత్రుడు అవ్వడం కూడా మనో సంబంధాన్ని కూడా చెప్తుంది. కాబట్టి ఇంద్రియాలన్నిటినీ నిగ్రహిస్తూ ఉండలేకపోని తనానికి వాలి అనేటువంటి పేరు. ఈ ఆవరణలన్నీ తొలగిపోతే తప్ప అతనికి పరమాత్మ దర్శనం కలగదు. అందుకే రామచంద్రమూర్తి ఎదురుగుండా నిలబడినా కూడా వాలి చూడలేకపోవడానికి కారణం ఏంటి? రామచంద్రుడిని ఆ ఆవరణ తొలగలేదు. ఎప్పుడు తొలగింది ఆవరణ అంటే రామబాణం తగిలేక తొలగింది. వాలికి ఉన్నటువంటి ఆవరణలన్నీ తొలగిపోయి అప్పుడు మనకు ఉన్నటువంటి ఆవరణలన్నీ పోయిన తర్వాత మనకి పరమాత్మ యొక్క దర్శనం కలుగుతుంది. ఎవరు తొలగించాలి ఆవరణలు? పరమాత్మే తానే దిగి వచ్చి ఆవరణ తొలగించాలి, లేకపోతే మన వల్ల అయ్యేది కాదు వాటి నుంచి బయటపడ్డాం. కాబట్టి రామచంద్రమూర్తి తానే స్వయంగా వచ్చి ఎదురుగా నిలబడినా చూడని వాలి రామబాణం తగిలిన తర్వాత రామచంద్రమూర్తి దర్శనాన్ని పొందాడు. కాకపోతే బాధ కలుగుతుంది, సీతాయుతుడైన రామచంద్రమూర్తి దర్శనం కలగలేదు వాలికి. ఆఖరికి శూర్పణఖైనా కలిగింది, కానీ అటువంటి దర్శనం వాలికి మాత్రం సీతతో కూడి ఉన్న రాముడి యొక్క దర్శనం పొందేటువంటి భాగ్యం కలగలేదు. అతనికి ఉన్నటువంటి ఈ ఆవరణలు, అతను చేసినటువంటి అధర్మ ప్రవర్తనే దానికి ఎక్కువగా కారణమని మనం చెప్పుకోవాలి. ఆ రకంగా వాలి పడి ఉన్నప్పుడు రామచంద్రమూర్తి దండం విధించడం వల్ల నీ యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి. అంటే పాపం చేసినవాడు దండము అనుభవించి తీరాలి, అప్పటికి కానీ అతడు శుద్ధుడవడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఇలాగ నాకు రామబాణం తగిలింది అని బాధపడడం కన్నా నేను చేసిన అధర్మం అనేటువంటి పాపం తొలగిపోయింది, నేను శుద్ధుడనయ్యాను అని ఆనందించవలసినటువంటి సుమా అని వాలితో చెప్పిన తర్వాత శోకం చ మోహం చ భయం చ హృదయే స్థితం. వాలి, నీ మనసులో ఉన్నటువంటి శోకాన్ని, మోహాన్ని, భయాన్ని కూడా విడిచిపెట్టు అని చెప్పి వాలితో చెప్పడం జరిగింది. మనం ఇక్కడ దాకా నిన్న చెప్పుకున్నాం. సతస్య వాక్యం మధురం మహాత్మనః సమాహితం ధర్మపథానువర్తినః నిశమ్య రామస్య రణావమర్దినో వచస్సు యుక్తం నిజగాదవానరః. చాలా సుయుక్తమైనటువంటి తగినటువంటి మాటని, ఆ సమయంలో ఎటువంటి మాట చెప్పాలో అటువంటి మాటని త్రికరణ శుద్ధితోటి చెబుతూ ఉన్నాడు వాలి రామచంద్రుడితోటి. శరాభితప్పేన విచేతసా మయా ప్రదూషిసస్త్వం యదజానతా ప్రభో. అజానతా మయా,
తెలిసి తెలియని జ్ఞానం కలిగినటువంటి అజ్ఞానుడనైనటువంటి నేను నువ్వు కొట్టినటువంటి బాణపు దగ్గరికి తాళలేక మతి స్థిమితము లేనివాడనై నిన్ను నేను దూషించాను రామచంద్ర. ఇదం మహేంద్రోపమ భీమ విక్రమ ప్రసాదితస్త్వం క్షమమే నరేశ్వర. నన్ను క్షమించు రామచంద్ర అని చెప్పి ఆయన రామచంద్రమూర్తిని వేడుకున్నాడు వాలి. తర్వాత మనం ఇప్పుడు 19వ సర్గలోకి వెళుతూ ఉన్నాం. 19వ సర్గలోకి వచ్చాం. స వానర మహారాజ శయాన శరవిక్షత ప్రత్యుక్తో హేతుమద్వాక్యై నోత్తరం ప్రత్యపద్యత. రామచంద్రుతో మాట్లాడితే అలాగే ఉంటుంది. ఆయన ఎవరితో ఎటువంటి సంవాదం చేసినప్పటికీ కూడా ముందుగా వాళ్ళని తన వైపు తిప్పుకుంటారు, తన వాదనతో ఏకీభవించేలా చేస్తారు. ఆ తర్వాత ఆయన చేయదలుచుకున్నది చేస్తారు. రామచంద్రమూర్తితో వాదించడం కష్టం, వాదించి గెలవడం ఒక్కళ్ళకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. మా సీతమ్మ తల్లి రామచంద్రుడితో వాదించి గెలిచింది. అరణ్యానికి రావద్దు మొర్రో అంటుంటే వినకుండా వాదన పెట్టుకుంది ఆయనతోటి. నువ్వు కనుక భయపడి నన్ను అరణ్యానికి తీసుకెళ్ళను అంటే అక్కడ మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, కోతులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి అని చెప్పి నువ్వు తీసుకెళ్ళడం మానేస్తే కింవా మన్యత వైదేహ, మా తండ్రి గారు నీ గురించి ఏమనుకుంటారా ఆలోచించు, నువ్వు మగవాడు అనుకుని ఇచ్చాడు నీకు నన్ను అని ఒక ప్రణయాదేవ సంక్రుద్ధ, ప్రణయంతో చిన్న కోపాన్ని నటించి ఆవిడ మాట అని గెలిచింది. కానీ విభీషణ శరణాగతి సమయంలో కానీ మరెక్కడైనా కానీ రామచంద్రమూర్తితోటి కనుక సంవాదం చేసినట్లయితే ఆయన చెప్పిన మాట ఒప్పుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. కారణం హేతుమద్భి వాక్యై, ఆయన మాట్లాడే మాటలో హేతు ఉంటుంది, సరి అయినటువంటి కారణం ఉంటుంది. మృదువుగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. ఇవన్నీ మనం ఎవరితోటైనా వాదనలో గెలవాలి అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నాయో రామలక్షణాలు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఆ రకంగా ఎవరితో అయితే సంవాదం చేస్తారో వారి మనసుని గెలిచి వారిని ఒప్పించి తన వైపు తిప్పుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. ఇక్కడ కూడా అదే జరిగింది. వాలి పూర్తిగా శరణాగతుడైపోయాడు రామచంద్రమూర్తికి. నేను చేసింది తప్పు సుమా, మహాప్రభువు నేను దోషం చేశాను మీ పట్ల, ఏదో తెలియని వాడనై దెబ్బకి తాళలేక మనస్థిమితం లేక అలా అన్నాను, నన్ను క్షమస్వ, క్షమమే నరేశ్వర, నన్ను క్షమించు అని చెప్పి బాధపడ్డాడు వాలి. అస్మభిః ప్రవిభిన్నాంగః పాదపైరాహతో భృశం రామబాణేన చక్రాంతో జీవితాంతే ముమోహః. ఆశ్చర్యం! ఇంకా జీవిత చరమదశకు వచ్చేసి అతడు తెలివి తప్పి పడిపోయాడు వాలి. అప్పటికే అనేకమైనటువంటి రాళ్లతో దెబ్బలు తిని ఉన్నాడు, ఒళ్ళంతా పచ్చడైపోయింది, వృక్షములతో కూడా దెబ్బలు తగిలాయి. చివరికి రామ బాణంతో తగిలినటువంటి దెబ్బకి అతడు నేలపడి ఆ బూడిదలో ఉన్నాడు, మట్టిలో ఉన్నాడు. అతడు ముమోహ, అతడు తన మూర్ఛని పొందాడు. తం భార్యా బాణమోక్షేణ రామదత్తేన సంయుగే హతం ప్లవగ శార్దూలం తారా సుశ్రావవాలినం. అతని యొక్క భార్య తారాదేవి రాముడి చేత విడిచిపెట్టినటువంటి బాణం చేత యుద్ధంలో తన భర్త వాలి మరణించాడు అనేటువంటి సంగతి ఆవిడికి చెప్పబడింది, ఆవిడ విన్నది. సపుత్రా ప్రియం శ్రుత్వా వధం భర్తు సుదారుణం నిష్పపాత భృశం త్రస్త వివిధాత్ గిరిగహ్వరాత్. ఎక్కడో కొండల్లో ఉన్నది, వాలి కట్టుకున్నటువంటి కొంప కొండల మీదే ఉంటుంది, ఎక్కడో చెట్ల మధ్యన వాటి మధ్యన. మొత్తానికి ఈ వార్త వినగానే కుమారుడైనటువంటి అంగదుడితో సహా ఆవిడికి పరిగెట్టుకుంటూ ఆ గిరి గహ్వరముల నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నది. ఏ త్వంగద పరివారా వానరా భీమ విక్రమాః తే సకార్ముకమాలోక్య రామం త్రస్తాః ప్రదుద్రువుః. వాలి యొక్క అనుచరులైనటువంటి బాగా దగ్గర మిత్రులు అయినటువంటి వానరులందరూ కూడా ధనుస్సుని పట్టుకుని నిలబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క భయంకరమైనటువంటి దివ్యస్వరూపాన్ని చూడగానే భయపడి త్రస్తాహ, భయపడి ప్రదుద్రువు,
కకావికలై పారిపోతూ ఉన్నారు. సా దదర్శ తతస్తస్తాన్ హరీనాపతతో భృశం యూధాదివ పరిభ్రష్టాన్ మృగాన్ నిహత యూధపాన్. ఒక ఫిరంగి పేల్చిన వెంటనే చెట్టు మీద ఉన్న పక్షులని ఎలా పారిపోతాయో అలాగా గుంపులో నుంచి వివిధమైనటువంటి జంతువులు వివిధ దశల్లో వివిధ మార్గాల్లో గబగబా పారిపోతున్నట్టుగా ఈ వానరులు అందరూ పారిపోతూ ఉండడాన్ని, భయపడినటువంటి వానరులు పారిపోతూ ఉండడాన్ని ఆవిడ చూసింది ఆ గిరిగహం నుంచి కిందకి దిగుతూ. తానువాచ సమాసాద్య దుఃఖితాన్ దుఃఖితా సతీ రామ విత్రాసితాన్ సర్వాన్ అనుబద్ధాని వేషుభిః. వాళ్ళకే బాణం తగిలిందేమో అన్నట్లుగా గిలగిల్లాడిపోతూ పరిగెడుతున్నట్టు వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు. వాళ్ళెవరూ దెబ్బతిన్న వాళ్ళు కాదు. వాళ్ళెవరూ సుగ్రీవ యుద్ధంలో సమీపానికి కూడా వచ్చిన వారుగా దూరంగా నిలబడి చూసిన వాళ్ళే వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ పారిపోతూ ఉన్నారు. వాళ్ళని చూసి ఆవిడ చెబుతూ ఉన్నది తారాదేవి. వానరా రాజసింహస్య యస్య యూయం పురస్సరాః తం విహాయ సుసంత్రస్తాః కస్మాద్రవధ దుర్గతాః. మీరు మీ రాజైనటువంటి వాలి ప్రక్కన నిలబడి ఉండవలసిన వారు కదా, అదేమిటది మీరందరూ వాలిని వదిలేసి ఈ రకంగా పారిపోతూ ఉన్నారు అని చెప్పి ఆవిడ వారందరితోటి చెబుతూ ఉన్నది. మీరు మహారాజుని ఇలా వదిలేసి దూరంగా వచ్చేయడం భావ్యమేనా అని అంటూ ఉన్నది. దుర్గతాః దుర్మార్గ గమనశీలురై, అవసరంలో ఉన్నప్పుడు రాజుగారిని వదిలేసి మీరందరూ ఆయన నుంచి దూరంగా పారిపోవడం సభ్యమైనటువంటి పనేనా అని చెప్పి తారాదేవి ఆ వానరులందరితో చెబుతూ ఉన్నది. రాజ్యహేతో సచేద్భ్రాత భ్రాత్రా రౌద్రేణ పాతితః రామేణ ప్రహితైః రౌద్రైః మార్గణైః దూరపాతిభిః. ఆవిడతోటి చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ. ఏమని చెప్తూ ఉన్నారు? రాజ్యహేతో, ఈ కిష్కింధా నగరాన్ని పాలించాలి, కిష్కింధకి నేను రాజునవ్వాలి అనేటువంటి కోరికతోటి సోదరుడైనటువంటి సుగ్రీవుడి చేత, అతని సోదరుడైనటువంటి వాలి రామచంద్రుడి చేత రౌద్రమైన అనేక బాణములతోటి సంహరించబడ్డాడమ్మా. వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఒక బాణంతోనే కదా రామచంద్రమూర్తి సంహరించారు వాలిని. పైగా ఏకేనైవ ఇషుడా వాలి నిపాతిత, ఒక్క బాణంతో సంహరించాడు అని చెప్పి అంగదుడు కూడా రాయబారంలో మనకి రావణాసుడితో చెప్పడం కనపడుతుంది. వాలిని సంహరించాడు రామచంద్రుడు, అటువంటి వాడయ్యా రాముడు అంటే అని. అలాగా ఒకే బాణంతో సంహరించాడని మనం ఇన్నాళ్ళు అనుకుంటుంటే వీళ్ళందరూ వచ్చి అనేక బాణములు రామచంద్రమూర్తి వేశారు అని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు రామచంద్రమూర్తి వేసిన ఒక్క బాణం కొన్ని కోట్ల బాణాల పెట్టు, వాళ్ళకి అలా కనపడి భ్రమపడ్డారా వాళ్ళు. కానీ అది కాదట. ఏమిటట? కపిపత్న్యావచ శ్రుత్వా కపయక్కమరూపిణః ప్రాప్తకాలం అవిక్లిష్టం ఊచుః వచనమంగనాం. అవిక్లిష్టం ఊచుః, వాళ్ళు స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఆవిడతోటి. అనేక బాణాలతో వేయడం అంటే ఏమిటో. రామచంద్రమూర్తి మీద లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా వాలి మీదకి సుగ్రీవుడు అనేకమైనటువంటి రాళ్ళని చెట్లని విసిరాడు. అలాగే అంతకన్నా పెద్ద రాళ్ళని అంతకన్నా పెద్ద చెట్లని వాలి కూడా సుగ్రీవుడి మీదకి విసిరాడు. అవి తగిలితే సుగ్రీవుడు మరణించడం ఖాయం. అటువంటి వాటిని ఆకాశంలో ఉండగానే దుత్తునీలు చేశారు రామచంద్రమూర్తి అనేక బాణాలు వేసి. ఆ విషయాన్ని కూడా గమనించుకోలేదు వాలి. కారణం మనం చెప్పుకున్నాం, ఆవరణతో కప్పేసి ఉన్నాడు కాబట్టి అతనికి రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవ్వలేదు. జీవపుత్రే నివర్తస్వ పుత్రం రక్షస్వ జాంగదమ్మమ్మ. ఇలా వస్తున్నావు ఏడు తల్లి తారాదేవి, నువ్వు ఇటు పక్కకి వస్తున్నావు, నువ్వు ఇటు రాకూడదమ్మా. అంగదుడిని తీసుకుని పారిపో తల్లి, ఎక్కడికైనా పారిపో, నీ ప్రాణాలు రక్షించుకో, రాజకుమారుడైనటువంటి అంగదుడి యొక్క ప్రాణాలు రక్షించు. అంతకో యముడు రామరూపేణ, రాముడు అనేటువంటి రూపం ధరించి హత్వా నయతి వాలినం, వాలిని తీసుకుపోతూ ఉన్నాడమ్మా. యముడు రామచంద్రమూర్తి అనేటువంటి రూపాన్ని ధరించి, అంటే రాముడు యమధర్మరాజులో వచ్చి వాలిని సంహరించి తీసుకువెళ్తూ ఉన్నాడు.
క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య, ఎలా పట్టుకెళ్ళి ఎలా సంహరించాడో తెలుసా? క్షిప్తాన్ వృక్షాన్ సమావిధ్య విపులాశ్చ శిలాస్తథా వాలి వజ్రసమైః బాణైః రామేణ వినిపాతితః. అతని మీదకి విసురుతున్నటువంటి వృక్షములన్నింటినీ కూడా సుగ్రీవుడి మీదకి విసరబడినటువంటి వృక్షములన్నింటినీ కూడా విపులాశ్చ శిలాస్తథ, అనేకమైనటువంటి పెద్ద పెద్ద రాళ్లన్నింటినీ కూడా, బండరాళ్ళని కూడా తుత్తినీలు చేసి వజ్ర సమానమైనటువంటి బాణముతోటి రామచంద్రుడి వల్ల దెబ్బతిన్నాడు వాలి. అభిద్రుతమిదం సర్వం విద్రుతం ప్రసృతం బలం అస్మిన్ ప్లవగ శార్దూలే హతే శక్ర సమప్రభే. సాక్షాత్తు దేవేంద్రుడితో సమానమైనటువంటి క్రాంతి ప్రతిభ పరాక్రమము కలిగినటువంటి వాలి మరణించిన వాడే ఉండగా సమస్తము కూడా ఆ ప్రదేశాన్ని వదిలి పారిపోవడం తప్ప ఇంకొక మార్గం లేదమ్మా. రక్షతాం నగరద్వారం అంగదశ్చాభిషిచ్యతాం. రామచంద్రమూర్తి వారిని సంహరించాక ఇప్పుడు కిష్కింధా నగరంలోకి రావచ్చు. వారిని ఉన్నటువంటి బంధువులని వారందరినీ కూడా సంహరించాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ఆ కిష్కింధా నగరం యొక్క ద్వారాలు పూర్తిగా గట్టిగా బంధించేటువంటి ఏర్పాటు చేయి. అంగదుడిని వెంటనే యువరాజుగా అభిషేకం చేసేసేయి రాముడు వచ్చే లోపుని. ఎందుకంటే రాజ్యం లేకుండా ఉంటే రామచంద్రమూర్తికి బలం ఇంకా ఎక్కువ ఉంటుంది. రాజ్యంలో సింహాసనం మీద అధిష్ఠితుడైనటువంటి వాడు ఒకడు ఉండాలి. పదస్థం వాలిన పుత్రం భజిష్యంతి ప్లవంగమాహ. సింహాసనం మీద కూర్చున్నటువంటి అంగదుడికి తక్కిన వాడు రానలందరూ భయపడి అతడు ఆజ్ఞకి కట్టుబడి అతడితో ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు రాజు లేడు కాబట్టి అంగదుడికి ఎటువంటి రాజ్యాంగ సంబద్ధమైనటువంటి పదవి లేదు కాబట్టి అతని మాటలు ఎవరు వినకపోవచ్చు వానరులందరూ. కాబట్టి వెంటనే అంగదుడిని యువరాజుగా చేసేయి, ఆ కోట యొక్క ద్వారాలని గట్టిగా మూసేసేయి. అథవా రుచితం స్థానం ఇహతే రుచిరాననే ఆవిశంతి దుర్గాణి క్షిప్రమన్యాని వానరాహ. నువ్వు అలా కనుక చేయకపోతే తమ ప్రాణాలు తాము రక్షించుకోవాలని చెప్పి దేశం వదిలి పారిపోయేటువంటి జనాలు కనపడుతూ ఉంటారు మనకి. ఏదైనా దేశంలో అల్లకల్లోలంగా ఉంటే ఆ దేశంలో జనం అందరూ ఎయిర్పోర్ట్ చుట్టూ చేరిపోతారు. ఏది దొరికితే అది ఎక్కి పారిపోదాం. ఆ రకంగా వానరులందరూ కూడా ఇప్పుడు మన రాజ్యం రాముడికి చేతికి చిక్కుతోంది అనేటువంటి విషయం తెలియగానే కకావికలైపోతారు. అన్ని రకాల చోట్లకి కూడా పారిపోతారు సుమా. వెంటనే నువ్వు అంగదుడిని పట్టాభిషేకం చేయి. అభార్యాశ్చ సభార్యాశ్చ సంత్యత్ర వనచారిణః లుబ్ధేభ్యో విప్రయుక్తేభ్యః తేభ్యో నస్తు మూలం భయం. రెండు రకాల వాళ్ళు వస్తారమ్మా ఇప్పుడు మన రాజ్యంలోకి. ఒకరు లుబ్ధులు, అంటే రాజ్యలుబ్ధులు, రాజ్యం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే సుగ్రీవుడు లాంటి వాళ్ళు. రెండవది విప్రయుక్తేభ్యః, మనచే వంచితులైన వారు. ఇదివరకు మనం దెబ్బ కొట్టిన వాళ్ళు ఇదే అదనుగా చూసుకుని కోటలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నదమ్మా. అంటే వాళ్ళు పరోక్షంగా సుగ్రీవుడి గురించి చెప్తూ ఉన్నాడు. సుగ్రీవుడు రాజ్యలుబ్ధుడు, ఇదివరకు మన చేత వంచితుడు, దెబ్బతిన్నవాడు. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది తల్లి మన దగ్గరికి, మన అంతఃపురంలోకి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అల్పాంతరగతానాంతు శ్రుత్వా వచనమంగనా ఆత్మన ప్రతిరూపం సా బభాషే చారుహాసిని. మహర్షి ఏదైనా ఒక మాట వాడితే ఎంత అందమైన మాట వాడతారు. ఇప్పుడు ఆవిడ భర్త మరణించబోతూ ఉన్నాడు, రామచంద్రమూర్తి అనేటువంటి ఎవడు వచ్చి తీసుకుపోతూ ఉన్నాడని తెలిసి చాలా దుఃఖంతో బాధతో ఉన్నది. కాస్త చారుహాసిని, చిన్న చిరునవ్వు కలిగింది ఆవిడికి. వీళ్ళ యొక్క కంగారు చూస్తే, వీళ్ళ యొక్క హడావిడి చూస్తే, ఈ మాత్రం దానికి ఎంత కంగారు పడిపోతారేమిటరా అన్నట్టుగా వాళ్ళ వైపు చూసి వాళ్ళ వచనం విన్న తర్వాత తనకి తగినటువంటి మాట మాట్లాడేదట. తనకి తగినటువంటి మాట అంటే తారాదేవి మహాపతివ్రత. ఆ మహాపతివ్రత తగినటువంటి ఆవిడ మహాధైర్యశాలి, తర్వాత చాతుర్యం కలిగినటువంటి స్త్రీ. ఆవిడ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కుటుంబంలో ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఏ రకంగా నెగ్గుకు రావాలి తెలిసినటువంటి ప్రౌఢమైనటువంటి ఇల్లాలు. పుత్రేణ మమ కిం కార్యం
కిం రాజ్యేన కిమాత్మనా. ఏమిటయా మీరు చెప్తూ ఉన్నారు, నేను లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకోవాలా, ద్వారాలు మూసేయాలా, అంగదుడికి రాజ్యాభిషేకం చేయాలా? ఏమైనా అర్థం ఉందో మీరు మాట్లాడే దానిలో? పుత్రేణ మమకిం, నాకు ఇంకా అంగదుడు ఎందుకయ్యా, ఏం చేసుకోను అంగదుడితోటి? కిం రాజ్యేన, రాజ్యం ఎందుకు నాకు? కిం ఆత్మన, అసలు నేను ఎందుకు ఇంకా బ్రతికుండాలి? వాలి మరణించిన తర్వాత నేను బ్రతికి ఉండడం అనవసరం, ఈ రాజ్యం అనవసరం, పుత్రుడైనటువంటి అంగదుడు అనవసరం. కపిసింహే మహాభాగే తస్మిన్ భర్తరి నశ్యతి. నా భర్త అయినటువంటి వాలి మరణించిన వాడై ఉండగా నాకు రాజ్యంతో కానీ నా శరీరంతో కానీ అంగదుడితో కానీ ఏమీ పని లేదు సుమా. ఏం చేస్తాం మరి? పాదమూలం గమిష్యామి తస్యైవాహం మహాత్మనః. మహాత్ముడైనటువంటి నా భర్త వారి పాదమూలాన్ని చేరుతాను, వారి పాదాలను సేవించుకునే చోటికే వెళ్ళిపోతాను. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటే అతడితో పాటుగా నేను ప్రాయోపవేశం చేస్తాను. యోసౌ రామ ప్రయుక్తేన శరేణ వినిపాతితః. రామచంద్రమూర్తి చేత విడిచిపెట్టబడినటువంటి బాణం చేత మరణించినటువంటి వారి యొక్క పాదమూలం దగ్గరికి నేను వెళ్ళిపోతాను సుమా. ఏవముక్త్వా ప్రదుద్రావా రుదంతి శోకకర్షిత శిరశ్చోరశ్చ బాహుభ్యాం దుఃఖేన సమభిఘ్నతి. కిరి దుఃఖంతో తల బాదుకుంటూ, రొమ్ము మీద బాదుకుంటూ ఆవిడ బిగ్గరగా విలపిస్తూ ప్రదుద్రావా వేగంగా పరిగెడుతూ వస్తూ ఉన్నది ఆ కిష్కింధాపుర పొలిమేరల ప్రాంతం దగ్గరికి. ఆవ్రజంతి దదర్శాధ పతిం నిపతితం భువి. నిపతితం పతిం భువి, నేల మీద పడిపోయినటువంటి తన భర్తని దదర్శ, వస్తూనే చూసింది ఆవిడ. హంతారం దానవేంద్రాణం సమరేష్వనివర్తినాం. దానవేంద్రుడి అయినటువంటి రావణాసుడికి కూడా బుద్ధి చెప్పినటువంటి వాడు, హింసించినటువంటి వాడు, అతన్ని కూడా శిక్షించినటువంటి వాడు, యుద్ధాల్లో వేటిలో కూడా మడమ త్రప్పని వాడు అయినటువంటి వారి నేల మీద పడి ఉండగా చూసి అతడి దగ్గరికి వచ్చింది ఆవిడ. ఇంకా ఎలాంటి వాడు వాలి? క్షేప్తారం పర్వతేంద్రాణం వజ్రాణమివ వాసవం మహావాత సమావిష్టం మహామేఘౌఘ నిస్వనం. పెద్ద పెద్ద పర్వతాలు తీసి వాడు బంతుల్లో ఆడుకుంటాడట, పైకి ఎగిరేసి మళ్ళీ పట్టుకుంటాడు. ఇవన్నీ చెప్పాడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితోటి మొదటిసారి కలిసినప్పుడు. మా అన్నగారి బలం ఉందే అని చెప్పి పెద్ద పెద్ద బండరాళ్ళని, శిఖరాలని కూడా ఊడబీకి వాటిని బంతుల్లో ఎగరేసి ఆడుకునేటువంటి వాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం వజ్రాణమివ వాసవం. సాక్షాత్తు దేవేంద్రుడి యొక్క పరాక్రమం వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. మహావాత సమావిష్టం మహామేఘౌఘ నిస్వనం. పెద్ద గాలి వేసినప్పుడు బాగా దట్టమైనటువంటి మేఘము ఉరిమినట్లుగా అతడి యొక్క మాట కూడా అంత చక్కగా ఉండేది. శక్రతుల్య పరాక్రాంతం వృష్ట్వేవోపరతం ఘనం నర్దంతం నర్దతాం భీమం శూరం సూరేణ పాతితం. ఒక మహాసూరుడైనటువంటి రామచంద్రమూర్తితో దెబ్బతిన్నటువంటి సూర్యుడైనటువంటి భయంకరుడైనటువంటి గట్టిగా కేకలు పెట్టేటువంటి సాక్షాత్తు దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాన కురిసిపోయిన తర్వాత అలా చాలా తేలిగ్గా కనపడుతూ వేగంగా వెళ్ళిపోతున్నటువంటి మేఘంలాగా కనిపించాడు. శార్దూలేనామిషస్యార్థే మృగరాజం యథాహతం అర్చితం సర్వలోకస్య సపతాకం సవేదికం. శ్రేష్టమైనటువంటి శార్దూలము మాంసము కోసమై మృగరాజం, మృగము అంటే ఇక్కడ మనం గజము అనేటువంటి అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక మహాగజాన్ని మాంసం కోసం సంహరించినటువంటి శార్దూలము వలె, శార్దూలం మాంసం కోసం మృగాన్ని సంహరించిన తర్వాత ఆ గజం అక్కడ పడిపోతుంది. ఆ పెద్ద శ్రేష్టమైనటువంటి గజం నేల మీద పడి ఉంటుంది. అలాగా ఒక మరణించినటువంటి ఒక ఏనుగులా పడి ఉన్నటువంటి మహాభయంకరమైనటువంటి శరీరం కలిగినటువంటి వాలిని ఆవిడ చూసింది. నాగహేతో సుపర్ణేన చైత్యమున్మథితం యథా
అవష్టభ్య చ తిష్టంతం దదర్శ ధనురుత్తమం రామం. మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి దర్శనం కూడా కలుగుతూ ఉన్నది ఆవిడికి. ఎలా ఉన్నాడు? నాగహేతో సుపర్ణేన చైత్యం ఉన్మథితం యథా. పాడుబడినటువంటి ఒక ప్రాసాదంలో, ఒక గుడిలో ఒక చిన్న పాము దూరింది. ఆ పాము దూరడం కోసం ఒక సుపర్ణం, ఒక గరుతుమంతుడు లాంటి వాడు వచ్చాడు. వచ్చి ఆ పామును పట్టుకోవలుచుకున్నాడు. కాళ్ళతోటి ఆ ప్రాసాదాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసి ఆ కన్నంలో దాక్కున్నటువంటి ఆ పామును పట్టుకుని అతను బయటికి వెళ్ళిపోతాడు. ఆ రకంగా చిన్నాభిన్నం చేసి చైత్య ప్రాసాదాన్ని అందులో ఉన్నటువంటి ఒక నాగమును పట్టుకున్నటువంటి సుపర్ణునిలా ఉండి ధను అవష్టభ్య ఉత్తమం ధనురవష్టభ్య తిష్టంతం రామం. సర్వోత్తమమైనటువంటి కోదండ ధనుస్సుని చేతిలో పట్టుకుని నిలబడినటువంటి, విలాసంగా నిలబడినటువంటి రామం, రామచంద్రమూర్తిని, రామానుజం, రామానుజుడైనటువంటి లక్ష్మణస్వామిని, భర్తుశ్చైవానుజం శుభా, తన భర్త యొక్క అనుజుడైనటువంటి సుగ్రీవుని, ముగ్గురిని కూడా ఆ ప్రాంతంలో అక్కడ నిలబడి ఉండడం చూసింది తన పతి యొక్క శరీరం ప్రక్కనే. తానతీత్య సమాసాద్య భర్తారం నిహతం రణే సమీక్ష్య వ్యధితా భూమౌ సంభ్రాంత నిపపాత. ఆవిడ వాళ్ళ ముగ్గురిని పట్టించుకోకుండా కేవలం తన భర్తను చూడాలి అనేటువంటి కోరికతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ముగ్గురికేసి తిరగకుండా కేవలం తన భర్త యొక్క శరీరాన్ని దగ్గరికి వచ్చి నేల మీద పడింది భర్త యొక్క శరీరం ప్రక్కన. సుప్వేవ పునరుత్థాయ ఆర్యపుత్రేతి క్రోశతి రురోదసా పతిం దృష్ట్వా సందితం మృత్యుదామభిః. మృత్యు అనే తాళతోటి కట్టబడిపోయి ఉన్నాడు అప్పటికే వాలి. అటు మృత్యువుని కదలలేకపోవడానికి వాలి కారణం ఏమిటి అంటే తాళతో కట్టుబడి ఉన్నాడు. ఏం తాళ్ళవి? మృత్యువు అనేటువంటి తాళ్ళు. మృత్యు దామములతోటి కట్టబడినటువంటి పతి అయినటువంటి వాలిని చూసి ఆవిడ ఆర్యపుత్ర అని ఒక కేక పెట్టి ఏడుస్తూ ఆయన శరీరం మీద పడింది. తామవేక్షతు సుగ్రీవ క్రోశంతీం కురరీమివ విషాదమగమత్కష్టం దృష్ట్వా చ వంగదమాగతం. వెనకాలే బిక్కమొహం వేసుకుని కళ్ళనీళ్ళు రక్కుతూ ఏం జరిగిందో తెలియక చిన్న పిల్లవాడు వాలి కూడా వచ్చాడు. ఆ వాలిని చూసేటప్పటికీ పెళ్ళున దుఃఖం ఉప్పొంగిపోయింది సుగ్రీవుడికి. మనం 20వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. రామచాప విసృష్టేన శరేణాంతకరేణ తం దృష్ట్వా వినిహితం భూమౌ తారాధిపానన సా సమాసాద్య భర్తారం పర్యశ్వజత భామిని. ప్రాణాలని తీసేటువంటి ఆ బాణము తగిలి, రామచాపము నుంచి వచ్చినటువంటి ఆ బాణం తగిలి నేల మీద పడి ఉన్నటువంటి తన భర్తని చూసి తారాధిపానన, చంద్రవదన అయినటువంటి మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి ఆ తారాదేవి భర్త దగ్గరకు వచ్చి పర్యశ్వజత, ఒకసారి ఆలింగనం చేసుకుంది వాలిని. ఇషుణాభిహతం దృష్ట్వా వాలినం కుంజరోపమం వానరేంద్రం మహేంద్రాభం శోక సంతప్త మానసా తారా తరుమివ ఉన్మూలం పర్యదేవయత్ ఆతురా. తారాదేవి మిక్కిలి ఆతృతతో, మిక్కిలి మనస్సు సరిగా లేనటువంటిదై బాణము తగిలి నేల మీద పడినటువంటి ఏనుగుతో సమానమైనటువంటి శరీరం కలిగినటువంటి వారిని, మహేంద్రుడితో సమానమైనటువంటి వానరేంద్రుడైనటువంటి ఆ వారిని శోక సంతప్త మానస, శోకముతో మిక్కిలి శోకముతో ఉన్నటువంటి మనస్సుతోటి తారా తరుమివ ఉన్మూలం, అప్పుడే నరకబడినటువంటి ఒక చెట్టు వలె పడిపోయినటువంటి భర్తను చూసి పర్యదేవయత్, చాలా బిగ్గరగా విలపిస్తూ ఉన్నది. రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిం దీనాం అపురో భాగాం అద్యత్వం నాభిభాషతే. నీ ఎదురుగా నేను నిలబడి ఉంటే, నేను నీ దగ్గరికి కనపడగానే ఒక్కసారి ఎంతో ప్రేమగా నాతో మాట్లాడేటువంటి వాలి
నీ ఎదురుగా నేను నిలబడ్డానయ్యా, మాట్లాడేమిటి? యుద్ధం చేయడంలో దారుణ విక్రాంత ప్రవీర త్వం. నువ్వు పరమాద్భుతమైనటువంటి పరాక్రమం చూపించేటువంటి ధైర్యశాలివి ఓ వానరరాజా. ఇప్పుడు ఎందుకు నువ్వు దీనంగా ఉండి నాతో మాట్లాడటం లేదు? ఉత్తిష్ట హరిశార్దూల భజస్వ శయనోత్తమం. ఉత్తిష్ట హరిశార్దూల, చాలా పరమ మంత్రపూర్వకమైనటువంటి మాట ఇది హనుమత్ స్వామి విషయంలో. ఉత్తిష్ట హరిశార్దూల భజస్వ శయనోత్తమం నైవం విధా శరతే భూమౌ నృపతి సత్తమాహ. మహారాజైనటువంటి వాడు పడుకోవలసినటువంటి ఉచితమైనటువంటి హంసతూలికా తల్పం మీద పడుకుందు కానీ లేచి అంతఃపురంలోకి రా. నీ వంటి మహారాజులు ఇలాగా మట్టిలో నేల మీద పడి పొరలడం, అలా ఇక్కడ పడుకోవడం అనేది ఉచితమైనటువంటిది కాదు సుమా. అతీవ ఖలు తే కాంత వసుధా వసుధాధిప గతాసురపియాం గాత్రై మాం విహాయ నిషేవసే. మహారాజులకి భూపతి అని పేరు ఉంటుంది. భూపతి అంటే భూమికి పతి, అంటే భూమి ఆయనకి భార్యాస్థానంలో ఉన్నది. నువ్వు నా సవతి అయినటువంటి భూమి మీద ఎక్కువ ఇష్టపడ్డావు నా మీద కన్నా. అందుకని మరణించి భూమి మీద పడి ఉన్నావు. నేను పిలిచినా రావటం లేదు నువ్వు. నాకంటే నీకు నా సవతి అయినటువంటి భూమే ఎక్కువ ఇష్టమైంది ఇవాళ. అతీవ ఖలు తే కాంతా వసుధా వసుధాధిప. నాకంటే నీకు వసుధ ఎక్కువైపోయింది. గతాసురపియాం గాత్రై మాం విహాయ నిషేవసే. నేను దగ్గరికి వస్తే పిలిచినా పలకకుండా, నాతో మాట్లాడకుండా నువ్వు నీ ఇష్టమైనటువంటి భార్య భూమితోటి కులుకుతూ ఉన్నావు. నువ్వు నాకు దూరం అవుతున్నావు. వ్యక్తమన్యా త్వయా వీరా ధర్మతః సంప్రవర్తిత కిష్కింధేవ పురీ రమ్యా స్వర్గే మార్గవినిర్మిత. యాని అస్మాభిః త్వయా సార్ధం వనేషు మధుగంధిషు వికృతాని త్వయా కాలే తేషాముపరమః కృతః. నువ్వు ఇదివరకు చాలాసార్లు అనేవాడివి, నేను పరమాద్భుతమైనటువంటి పట్టణం కట్టుకున్నాను, కిష్కింధ పట్టణం. అది స్వర్గ మార్గానికి సోపానాలు వేసేటువంటి మార్గం. అది పరమ అందంగా రమణీయంగా నేను నిర్మించుకున్నాను అని అనేవాడివి. దాన్ని వదిలేసి వాటన్నిటికీ కూడా నువ్వు విశ్రాంతి చెప్పేసి అక్కడికి రాకుండా నువ్వు ఇదివరకు తిరిగేటువంటి వనాల్లో తిరగకుండా ఇక్కడే పడి ఉండడం ఏమీ బాగోలేదు. నిరానంద నిరాశాహం. నువ్వు అలా ఉంటే నేను ఆనందంగా ఉండలేను. నిరానంద, ఏమీ ఆనందం లేని దాన్ని అయ్యాను. నిరాశాహం, ఏమీ ఆశ లేని దాన్ని అయ్యాను. నిమగ్న శోకసాగరే, శోకసాగరంలో మునిగిపోతూ ఉన్నాను నేను. త్వయి పంచత్వమాపన్నే మహాయూధపయూధపే. మహాయూధపయూధపుడు అయినటువంటి మహాసైన్యానికి నాయకుడైనటువంటి నీ వంటి వాడు పంచత్వాన్ని పొంది ఉండగా, మరణాన్ని పొంది ఉండగా నాకు ఇంకా ఆనందం లేదు, నా మనస్సుకి శాంతి లేదు, ఆశ లేదు, శోకసాగరంలో మునిగిపోతూ ఉన్నాను. హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిం యన్న శోకాభిసంతప్తం స్ఫుటతేద్య సహస్రథ. నేను చాలా సుకుమారుని, చాలా చక్కని దాన్నని, నా మనసు చాలా సున్నితమని నువ్వు ఇదివరకు అనేవాడివి. కానీ వాలి, నేనంత సుకుమారురాలిని కాదు, నా హృదయం కఠినమైనటువంటి రాయి అని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. నీ అంతటి వాడు మరణించినప్పటికీ కూడా తుత్తునీళ్ళుగా అది బద్దలవ్వటం లేదు ఇంకా నా గుండె. ఇంకా నేను బ్రతికే ఉన్నాను. నువ్వు మరణించడం చూసి కూడా, నువ్వు ఇలా పడి ఉన్నావని చూసి కూడా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే నా గుండె ఎంత కఠినమైనటువంటి రాయో ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే నిన్ను చూసి శోకాభిసంతప్తురాలనై అది 1000 ముక్కలు కావటం లేదు ఇంకా. సుగ్రీవస్య త్వయా భార్యా హృతా సచ వివాసితః. తప్పు చేశావయ్యా. సుగ్రీవుని యొక్క భార్యను అపహరించావు, సుగ్రీవుని ఇంటిలోంచి రాజ్యంలోంచి వెళ్ళగొట్టావు. ఎత్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప. చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవించి తీరాలంటారు పెద్దలు. అదేనేమో ఇది. సుగ్రీవుడికి నువ్వు చేసినటువంటి అన్యాయానికి ఫలమేమో ఇది ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు అని నాకు అనిపిస్తున్నది. నిశ్రేయసపరా మోహా త్వయా చాహం నిగర్హిత
ఏషా బ్రువం హితం వాక్యం వానరేంద్రహితైషిణీ. నీకు నిశ్రేయసపరమైనటువంటిది అంటే ముందు ముందు నీకు శుభోదర్కమైనటువంటిది, మంచి ఫలితాలను ఇచ్చేటువంటిది, మంచి స్వర్గలోక ప్రాప్తిని కలిగించేటువంటిది అయినటువంటి, నీకు హితాన్ని కలిగించేటువంటిది అయినటువంటి మాటలు నేను నీకు చెప్పాను, వెళ్ళవద్దయ్యా అని. మోహాత్ త్వయాచ అహం విగర్హిత. మోహంతో, ఏమిటి మోహం? యుద్ధమోహం. సోదరుని సంహరించాలి, సోదరుడిని శిక్షించాలి అనేటువంటి మోహం. దాంతో నువ్వు నన్ను కాదని, నన్ను నా మాట పెడచెవిన పెట్టి, నా హితమైనటువంటి వాక్యం, నీకు హితైషణమైనటువంటి వాక్యాన్ని నువ్వు వినకుండా వచ్చేసావు. రూపయౌవన దృప్తానాం దక్షిణానాంచ మానద నూనమప్సరసామాన్య చిత్తాని ప్రమధిష్యసి. ఎటువంటి వాడివి నువ్వు, ఎంత అందమైనటువంటి రూపం, ఎటువంటి యవ్వనం నీకు. వాటితో గర్వించినటువంటి వారిని అప్సరసలు వాళ్ళ వైపు లాగేసుకుంటారు అని నేను విన్నాను. ఇప్పుడు అర్థమవుతున్నది. అంటే నువ్వు స్వర్గంలోకి వెళ్ళి అప్సరసలతో ఉండబోతూ ఉన్నావు, మరణించబోతూ ఉన్నావు. కాబట్టి నీ వంటి వాడిని చూస్తే, ఇంత అందమైనటువంటి రూపం, ఇంత బలమైనటువంటి వాడు మగవాడు కనపడితే అప్సరసలు ఊరుకుంటారా? వాళ్ళ దగ్గరికి లాగేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా నిన్ను ఇప్పుడు అప్సరసలు వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కాలో నిస్సంశయో నూనం జీవితాంతకరస్తవా. నువ్వు మరణించడానికి కారణం కాలమే. ఎందుకంటే మనం చేసిన పనులకి అనుభవించవలసినటువంటి సమయం, కాలం వచ్చేదాకా అనుభవించడానికి వీలుండదు. కాబట్టి ఆ కాలం ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇదివరకు చేసినటువంటి వాటికి ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. నిస్సంశయంగా కాలహ నిస్సంశయ నూనం జీవితాంతకర. జీవితాన్ని అంతం చేస్తుంది కాలం, ప్రతి వాళ్ళకి కూడా ఒక సమయం వచ్చేటప్పటికి. బాలాద్యేనావపన్నోసి సుగ్రీవస్యావసోయం సుగ్రీవస్య అవశోవశం. నువ్వు సుగ్రీవుడికి లొంగిపోయావు. ఇంకా ఒక రకంగా మాట్లాడాలంటే, సుగ్రీవుడిని శిక్షించాలనేటువంటి ఒక భ్రమకి నువ్వు లొంగిపోయావు. దానివల్ల నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీ వశంలో నువ్వు లేకుండా పోయి సుగ్రీవుడి వశం అయిపోయావయ్యా. సుగ్రీవుడిని సంహరించాలి, శిక్షించాలి అనేటువంటి దానికి వశమైపోయి, ఆ వశం వల్ల నువ్వు ఈ రకంగా అయ్యావు. వైధవ్యం శోక సంతాపం కృపణం కృపణా సతీ అదుఃఖోపచితాపూర్వం వర్తయిష్యామ్యనాథవత్. నువ్వు ఇలా అయిపోవడం వల్ల నాకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి? ఒకటి వైధవ్యం, భర్తని పోగొట్టుకుంటూ ఉన్నాను. శోక సంతాపం, విపరీతమైనటువంటి శోకం వల్ల కలిగినటువంటి సంతాపము. కృపణం కృపణాసతి, దైన్యం, విపరీతమైనటువంటి దైన్యం. రేపటి నుంచి నా మొహం ఎవరు చూస్తారు? మహారాజు గారు చనిపోయిన తర్వాత రాణిగారికి విలువే ఉంటుంది. కాబట్టి నేను పరమైనటువంటి దైన్య స్థితిలోకి ఉన్నాను. అదుఃఖోపచిత పూర్వం వర్తయిష్యామి అనాథవత్. ఏనాడు ఏ దుఃఖాన్ని కూడా ఎప్పుడూ అనుభవించలేదు నా జీవితంలో ఇంతవరకు. అటువంటి దాన్ని నేను ఇప్పుడు అనాథవత్ వర్తయిష్యామి, అనాథలా జీవించవలసి ఉంటుంది. లాలితశ్చ అంగదో వీరః సుకుమారః సుఖోచితః. కనపడగానే నాన్న అంటూ రెండు చేతులు ఎత్తి నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసేవాడే అంగదుడు. బాబు అని చెప్పి నువ్వు వాడి దగ్గరికి తీసుకునేవాడివే. నీ చేత లాలింపబడినటువంటి ఆ అంగదుడు సుకుమారుడు, సుఖోచితుడు. ఇంకా ఎన్నో సుఖాలను అనుభవించవాలి. నీ ఒళ్ళో కూర్చుని ఎన్నో రాజభోగాలు అనుభవించవలసినటువంటి వాడు. వత్సతే కామవస్థాం మే పితృవ్యే కోధమూర్ఛితే. తన పితృవ్యుడైనటువంటి, అంటే తన బాబాయ్య లేదా తండ్రి గారి యొక్క సోదరుడైనటువంటి సుగ్రీవుడి యొక్క క్రోధాన్ని ఎలా తట్టుకుంటాడో కదా. సుగ్రీవుడికి క్రోధంగానే ఉంటుంది వాడి మీద. ఎందుకంటే వీడి నాన్న వల్ల కదా నేను ఇన్ని బాధలు పడ్డానని చెప్పి అతడి కుమారుడి మీద కూడా తన కోపాన్ని చూపిస్తాడు ఇక ముందు నుంచి. అతడు ఎటువంటి దుర్గతుల్ని పొందబోతూ ఉన్నాడు కదా ఇక ముందు అంగదుడు. కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం వత్స తవతస్య భవిష్యతి. విఖముఖంతో కళ్ళనీళ్లతోటి తల్లి వెనకాలే ఏడుస్తూ ఉన్నాడు అంగదుడు. ఒక్కసారి అతని ముందుకు తీసుకొచ్చింది తారాదేవి. నాన్న, కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం. తండ్రి గారయ్యా, నీ తండ్రి గారు ఒక్కసారి దగ్గరికి రా. ఆఖరిగా ఒక్కసారి నీ తండ్రి గారిని చూసుకో, చేత్తో నమస్కారం పెట్టు. ధర్మవత్సలుడైనటువంటి నీ తండ్రి
మళ్ళీ దుర్లభం దర్శనం వత్స, ఇక నుంచి నీకు కనపడ్డయ్యా, రేపటి నుంచి చూద్దామంటే నీకు నీ తండ్రి గారి యొక్క దర్శనం దొరకదు. సా సమాసాద్య భక్తారం పర్యశ్వజత భామిని ఇషుడాభిహతం దృష్ట్వా వాలినం కుంజరూపమం. ఆ బాణం తగిలి నేల మీద పడినటువంటి వారిని మళ్ళీ ఆవిడ గట్టిగా ఆలింగనం చేసుకున్నది. సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వచ మూర్ధ్ని చయనం సమాఘ్రాయ ప్రవాసం ప్రస్థితోహ్యసి. ఏమండి, మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా దూర ప్రయాణానికే వెళ్ళిపోతూ ఉన్నారు, ఇక మళ్ళీ మాకు కనపడరు. ఇటువంటి సమయంలో ఒక్కసారి మన కుమారుడు అంగదుడిని దగ్గరికి తీసుకోరు, వాడి నుదుటి మీద ఒక్కసారి ముద్దు పెట్టుకుని వాడికి ఎలా బతకాలో వాడికి తగినటువంటి సందేశాన్ని ఇవ్వరు. ఒక్కసారి మళ్ళీ వాడికి మీ దర్శనం దొరకదు, మీకు వాడు కనపడ్డు, వాడికి మీరు కనపడరు. కాబట్టి అంత ప్రవాసం ప్రస్థితోహ్యసి, అటువంటి వాడిని సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వచ, చక్కటి సందేశాన్ని ఇవ్వండి. ఇక ముందు అతని జీవితాన్ని ఎలాగ గడపాలో దానికి తగినటువంటి సందేశాన్ని అతనికి చెప్పి అతను ఒకసారి ఊరడించండి. రామేణ హి మహత్కర్మ కృతం త్వామభినిఘ్నత ఆనృణ్యంచ గతం తస్య సుగ్రీవస్య ప్రతిశ్రవే. గట్టిగా ఆలింగనం చేసి పడుకు భర్త శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు అతని పక్షస్థలంలో గుచ్చుకున్నటువంటి బాణం ఇలా పైకి లేచి ఉన్నది. దాని మీద రామ శ్రీరామ అనేటువంటి అక్షరాలు ఉంటాయి. రామబాణం మీద రామనామాంకితమైనటువంటి బాణాలు అవి. ఆ బాణాలు చూసి రామచంద్రమూర్తి వేసిన బాణం అని అర్థమైంది ఆవిడికి. ఇంకో వేరెవరు చేత వారి వక్షస్థలంలో బాణం వేసేటువంటి అవకాశం లేదు. అంత దిటవుగా ఉండేటువంటి వక్షస్థలం మీద దూసుకుపోయేలా బాణం వేయాలంటే కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రమే సాధ్యం. ఈ రామచంద్రుడు మహత్కర్మ కృతం త్వా అభినిఘ్నత, నిన్ను సంహరించడం ద్వారా చాలా మహత్కార్యాన్ని ఒకదాన్ని చేశారయ్యా రామచంద్రుడు. ఏం కార్యం చేశారు? ఆనృణ్యంచ గతం తస్య సుగ్రీవస్య ప్రతిశ్రవే. ప్రతిశ్రవే ప్రతిజ్ఞ, సుగ్రీవుడికి ఇచ్చిన ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడము అనేటువంటి కార్యక్రమం చేసి తన రుణ విముక్తులయ్యాడయ్యా రామచంద్రుడు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రామచంద్రుడు. స్నేహానికి సంబంధించినటువంటి రుణం తీర్చుకున్నాడు ఒక స్నేహితుడికి. కాబట్టి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రామచంద్రమూర్తి ఆనృణ్యంచ గతం రుణ విముక్తిని పొందాడు కదా రామచంద్రుడు. సకామో భవ సుగ్రీవా రుమాం త్వం ప్రతిపత్స్యసే. పక్కనే నిలబడి ఉన్నాడు సుగ్రీవుడు, బిక్కముఖం వేసుకుని ఉన్నాడు. అతనికి దుఃఖం వస్తూ ఉన్నది, అన్నగారి యొక్క చావును చూడలేకుండా ఉన్నాడు. అతడితో అంటూ ఉన్నది, సకామో భవ సుగ్రీవా, నీ కళ్ళు చల్లబడ్డాయా నాయన? నీ కోరిక తీరిందా సుగ్రీవ? రుమాం త్వం ప్రతిపత్స్యసే, నీ భార్య రుమని నువ్వు ఇప్పుడు స్వీకరించు హాయిగా. భుంక్ష్వరాజ్యం అనుద్విగ్నః శప్తో భ్రాతారి పుస్తవ. నీ పరమ శత్రువైనటువంటి నీ సోదరుణ్ణి హింసించేలా చేసావు, దెబ్బలు కొట్టించావు కదా, సంహరింపజేశావు కదా, నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా? రుమని స్వీకరించు హాయిగా, ఏ ఆటంకము లేకుండా నువ్వు రాజ్యాన్ని చక్కగా పాలించుకో. ఇక కిం మామేవం విలపతిం ప్రేమ్నా త్వం నాభిభాషసే ఇమాపస్య వరా బహ్వీ భార్యాస్తే వానరేశ్వర. మళ్ళీ వాళ్ళతో అంటూ ఉన్నది, ఏమయ్యా నేను ఇంత నుంచి గుండెలు బాదుకుంటూ ఇంత రోధిస్తున్నాను, ఇంత విలపిస్తున్నానే. కిం మాం ఏవం విలపంతీం ప్రేమ్నా త్వం నా అభిభాషసే. ప్రేమతోటి తారా అని చెప్పి నన్ను ఓదార్చడానికి ఒక్క మాట మాట్లాడటం లేదే మీరు? నేను ఇంతసేపటి నుంచి అరుస్తున్నానే. ఇమా పశ్య వరా బహ్వీ భార్యాస్తే వానరేశ్వర. చుట్టూ చూడు, నీ భార్యలందరూ కూడా ఎలా విలపిస్తూ ఉన్నారో చూడు. అంటే వాళ్ళకి చాలామంది భార్యలు ఉన్నారండి, తారాదేవి కాకుండా. అంటే భార్య అనేటువంటి మాటకి భరింపబడేది. మొత్తం సమస్తమైనటువంటి వానరులు భార్యాస్థానమే. రాజు అనేటువంటి వాడు భరించేటువంటి వాడు రాజు. కాబట్టి వానర రాజు అయినటువంటి నీకు నువ్వు పోషించవలసినటువంటి వాళ్ళు, నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎలా విలపిస్తున్నారో చూడు. తస్యా విలపితం శ్రుత్వా వానర్యః సర్వతశ్చతాః పరిగృహ్య అంగదం దీనం దుఃఖార్తాః పరిచుక్రుషుః.
ఆ చుట్టుపక్కల ఉన్న వానరులందరూ కూడా బాగా విలపిస్తున్నటువంటి అంగదుడి దగ్గరికి వచ్చి అతన్ని దగ్గరకు తీసుకుని అతన్ని ఓదారుస్తూ ఉన్నారు. కిమంగదం సాంగద వీరబాహో విహాయ యాస్యద్య చిరప్రవాసం నయుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియపుత్రగంతుం. కిమంగదం సాంగద వీరబాహో విహాయ యాసి అద్య చిరప్రవాసం. వాళ్ళందరూ వారితో చెప్తూ ఉన్నారు, ఏమయ్యా అంగదుడు అంత ప్రియమైనటువంటి అందమైనటువంటి చక్కని కుమారుడు ఉన్నాడే నీకు, అటువంటి వాడు మహాబాహువైనటువంటి నువ్వు అతన్ని విడిచిపెట్టి ఏదో ప్రయాణం పెద్ద ప్రయాణం మీద వెళ్ళిపోతానని చెప్పి దూర్ఘ మార్గగామి అయి వెళ్ళిపోతూ ఉన్నావు. అలాగా ఇది నీకు సరి అయినటువంటి పని కాదు సుమా. గుణసన్నికృష్టం విహాయ పుత్రం, ప్రియపుత్రుడైనటువంటి సమస్త సద్గుణములు కలిగినటువంటి నీ కుమారుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం ధర్మం కాదు సుమా. కిమ ప్రియంతే ప్రియచారువేష మయా కృతం నాథసుతే నవాతే. ఆవిడంటూ ఉన్నది వానితోటి, నీకు నేను కానీ నా కుమారుడు అంగదుడు కానీ ఏనాడైనా అప్రియం చేశావా? నువ్వు చెప్పినటువంటి మాట మేము ఏనాడైనా వినకుండా ఉన్నావా? నువ్వు ఏ కారణం చేత మమ్మల్ని ఇలా విడిచిపెట్టేసి మా మీద కోపంతో నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. సహాంగదాంబాం సవిహాయ వీర యత్ప్రస్థితో దీర్ఘమిత ప్రవాసం. దీర్ఘ ప్రవాసానికి నువ్వు ఇలా వెళ్ళిపోవడం అంటే మరణించడం అనేది తగినటువంటిది కాదు. అంగదుడితో కూడి ఉన్నటువంటి నన్ను విడిచిపెట్టి. యద్యప్రియం కించిదసంప్రధార్య కృతం మయా స్యాత్ తవ దీర్ఘబాహో. ఓ దీర్ఘబాహువా, ఓ మహాబాహువా వారి, నువ్వు అసంప్రధార్య అజ్ఞానాత్, ఏదైనా అజ్ఞానం వల్ల తెలిసో తెలియకో నేను ఎప్పుడైనా నీకు ఏదైనా మాట అని ఉంటే, నీకు చెయ్యకూడని పని ఏదైనా నేను చేసి ఉంటే నీ పట్ల క్షమస్వమే, నేను చేసిన తప్పును క్షమించవయ్యా. తద్ధరి వంశనాథ వ్రజామి మూర్ధనా తవ వీరపాదవు. నా శిరస్సుతోటి నీ పాదాలంటి నేను క్షమించమని కోరుతూ ఉన్నాను. జీవితంలో మనిద్దరం కలిసి చేసిన ప్రయాణంలో, మనం చేసిన సంసారంలో ఇన్ని ఏళ్లలో ఎప్పుడైనా నేను కనుక నొప్పించి ఉంటే నన్ను క్షమించు. తథాతు తారా కరుణం రుదంతి భర్తు సమీపే సహవానరీభిః వ్యవస్యత ప్రాయముపోపవేష్టం అనింద్యవర్ణ భువి యత్ర వాలి. రామాయణం కరుణరసప్లావిత ప్రధానమైనటువంటి కావ్యం. ఇంత కరుణరస ప్రధానమైనటువంటి కావ్యం చూశాక అందరూ ఏడిపోయారు. మొత్తం రామ పట్టాభిషేకం అయ్యాక సీతాదేవిని విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి అనేటప్పుడు మళ్ళీ అందరూ ఏడిపోయారు. వాల్మీకి మహర్షికి ఆ బాధ కలిగింది. ఏమిటి నేను ఇంతలాగా ఏడుపుకొట్టు కావ్యం రాసేసాను, ఇంత కరుణ రసం ఉట్టిపడేలాంటి కావ్యం రాసేసాను, ఇది చదివి హాయిగా నవ్వుతున్న వాళ్ళు కన్నా ఏడుస్తున్న వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు అని చెప్పి దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఇంకో రామాయణం రాశారు. దాని పేరు ఆనంద రామాయణం. అది వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిన తర్వాత చాలా కాలం ఎంత సంతోషంగా, ఎంత హాయిగా, ఆనందంగా ఉన్నారో, వాళ్ళ ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చెప్పేటువంటి రకరకాల కథలతోటి ఆనంద రామాయణం అని ఒక గ్రంథం రాశారని చెప్తారు. ఈ కారణం వల్ల కరుణరస ప్రధానమైనటువంటి వాల్మీకి రామాయణంలో అత్యంత కరుణ ప్లావితమైనటువంటి ఘట్టాల్లో ఒకటి తారావిలాపం. వారి మరణించినప్పుడు తాళ ఏడ్చినటువంటి ఏడుపు, ఆవిడ పడినటువంటి బాధ చాలా హృదయ విదారకమైనటువంటి బాధపడుతూ ఉన్నది ఆవిడ. తథాతు తారా కరుణం రుదంతి భర్తు సమీపే సహవానరీభిః వ్యవస్యత ప్రాయముపోపవేష్టం అనింద్యవర్ణ భువి యత్ర వాలి. వేలు పెట్టి చూపించడానికి కూడా ఏమాత్రమూ వీలు లేనటువంటి, ఏనాడు ఏ తప్పు చేయనటువంటి అత్యద్భుతమైనటువంటి చారిత్రము కలిగినటువంటి తారాదేవి ఆ రకంగా అక్కడ కరుణతోటి విలపిస్తూ ఉన్నది. తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివంబరాత్. తార ఎలా ఉంది? అంబరాత్ చ్యుతాం తారాం ఇవ తారాం. ఆకాశం నుంచి జారిపడినటువంటి ఒక తారవలే ఉన్నదట తారాదేవి. అంటే మిక్కిలి ప్రకాశంతో మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి తారాదేవి నేల మీద పడి అలా ఏడుస్తుంటే
ఆకాశం నుంచి ఒక నక్షత్రం ఏమైనా రాలిపడిపోయిందా, ఇక్కడ అలా ఉందా, అంత అలా అనిపిస్తూ ఉన్నదట. తతో నిపతితాం తారాం చ్యుతాం తారామివాంబరాత్ శనైః ఆశ్వాసయామాస. ఆవిడకి ఓదార్పు మాటలు మొట్టమొదటి చెప్పారు ఒక ఆయన. అక్కడ నిలబడిన వాళ్ళు ముగ్గురు, రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, హనుమత్స్వామి. రామచంద్రమూర్తి ఎక్కువ మాట్లాడరు, మనకు తెలిసిందే, మితభాషి అని పేరు ఆయనకి. లక్ష్మణస్వామి మహాక్రోధం, అన్నగారి మిత్రుడైనటువంటి వాడికి శత్రువు అయినటువంటి వాడి మీద పరమమైనటువంటి కోపం ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆయన కూడా పెద్ద వారిని తారాదిని పెద్ద పట్టించుకోరు. ఇక మిగిలిన ఆయన ఎలా మాట్లాడాలో తెలిసిన ఆయన ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఓరడించడం ఎలాగో బాగా తెలుసు ఆయనకి. అటువంటి శనైః ఆశ్వాసయామాస హనుమాన్ హరియూధప. హనుమత్స్వామి ఆవిడని ఓదార్చడం ప్రారంభించాడు. ఇక్కడ హనుమత్స్వామి చెప్పేటువంటి మాటలు పరమ వేదాంతాన్ని బోధించేటువంటి మాటలు. మామూలుగా మనకి గీతలు అని కొన్ని ఉంటాయి, భగవద్గీత అలా కొన్ని గీతలు ఉంటాయి. గీత అనేటువంటిది ఒక బ్రహ్మ విద్య రహస్యాన్ని చెప్పేటువంటి కొన్ని శ్లోకాల సమూహానికి గీత అని పేరు అనుకోవచ్చు. లేదా ఒక వేదాంత తత్వాన్ని తెలియజేసేటువంటి కొన్ని శ్లోకాల సమాహారాన్ని గీత అనుకోవచ్చు. మనకి రకరకాల గీతలు ఉన్నాయి. ఏ పేరు చెప్పకుండా గీత అంటే అది భగవద్గీత. కానీ మనకి ఉద్ధవ గీత ఉంది, అలాగే భ్రమర గీతములు ఉన్నాయి, గోపికా గీతలు ఉన్నాయి, శివగీత ఉంది, రామగీత ఉంది. ఇప్పుడు మనం వినబోతున్నది హనుమద్గీత, హనుమంతుడు చెప్పినటువంటి గీత, గీతాశాస్త్రం. గీతాశాస్త్రం చెప్పింది ఏమిటి? శరీరం చాలా బుద్భుతప్రాయమైనటువంటిది, దీని గురించి ఏడవడం తగదు, శాశ్వతమైనది ఇంకోటి ఉంది, దానికోసం ప్రయత్నించాలి. గీత సారం అంతా, అంతకన్నా పెద్ద చెప్పడానికి ఏం లేదు అందులో. ఈ బ్రతుకున్నన్నాళ్ళు నువ్వు చేయవలసిన కర్మ నువ్వు చేయవలసిందే, అది కర్తవ్యంగా చేయవలసిందే, కర్మ నుంచి పారిపోకూడదు, దుఃఖించడం తగదు, అనిత్యమైనటువంటి దేహం గురించి. ఇదే ఏ గీత చెప్పినా ఇదే, ముఖ్యంగా భగవద్గీత చెప్పినా ఇదే, హనుమత్స్వామి చెప్పినా అదే. హనుమత్స్వామి దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే గీత గురించి ఆయనకు సరైనటువంటి అవగాహన ఉంది కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన గీతను ఉపదేశిస్తూ ఉన్నాడు తారాదేవికి. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రహ తదవాప్నోతి సర్వం ప్రేత్య శుభాశుభం. అలా ఏడుస్తావేటమ్మా తారాదేవి? ఒక మనిషికి ఏదైనా వచ్చిందనుకో, అది తన ప్రతిభ వల్లే వచ్చింది అనుకోవడానికి లేదు. ఒక సుఖం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, తన పొరపాటు వల్ల దుఃఖం రాదు, తన ప్రతిభ వల్ల సుఖం రాదు. ఇవన్నీ ఎలా వస్తాయంటే స్వకర్మ ఫలహేతుకం, చేసినటువంటి కర్మలకు ఫలితంగా సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుంది. కేవలం నీ యొక్క ప్రజ్ఞతోటే వచ్చేవి. కాబట్టి కర్మఫలాన్ని అనుభవించడంలో రెండు రకాలుగా, సత్కర్మలైతే సుఖాల్ని, దుష్కర్మలైతే దుఃఖాల్ని అనుభవించడం అనేది జీవులందరికీ కూడా సహజమేనమ్మా. గుణదోషకృతం జంతు స్వకర్మ ఫలహేతుకం అవ్యగ్రహ తదవాప్నోతి సర్వం. అందులో చేసిన కర్మ యొక్క ఫలితంలో కొంతైనా మనం తప్పించుకుందాం, ఈ ఫలం మనకు అంటకుండా చూసుకుందాం అంటే కుదిరేటువంటి వ్యవహారం లేదు. దాని ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. శోచ్యాశోచసి కం శోచ్యం దీనం దీనానుకంపసే అశోచాన్ అన్వశోచసి. నువ్వు ఏడవదగిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు ఏమిటయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడిని చూసి. ఈయన కూడా అదే చెప్తూ ఉన్నారు. శోచ్యా, నువ్వు ఏడుస్తున్నావే, శోచసి కం శోచ్యం దీనం దీనానుకంపసే. ఏడవదగిన వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావు, కానీ నువ్వే మరణించిన వాడిని చూసి ఏడిస్తే ఏనమాట, ఓహో పాపం వాడు మరణించిపోయాడు, నేనైతే నా కలకాలం జీవించేస్తాను, నేను మాత్రం మరణించను అనేటువంటి ధ్వని కనపడుతుంది ఆ మరణించిన వాడు చూసి ఏడవగానే. అదేదో వాడు ఒక్కడికే వచ్చినట్టు, వీడికి ఎప్పటికీ రానట్టు. కాబట్టి ఎవరి గురించి అయితే శోచించడానికి కూడా అవసరం లేదు, అటువంటి వాళ్ళని చూసి నువ్వు శోచిస్తున్నావు, దీనంగా విలపిస్తూ ఉన్నావు, దీనుని చూసి దీనంగా నువ్వు విలపిస్తూ ఉన్నావు. కస్య కోవాను శోచ్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. ఎవరిని గురించి ఏడవాలమ్మా? మరణిస్తే ఒకరు ఎవరిని చూసి ఎవరు ఏడవాలి? ఎందుకు ఏడవాలి ఎవరైనా అసలు? ఇది శారీరకంగా వచ్చినటువంటి మన శాస్త్రాలు ఎప్పుడు కూడా చావుకి, అందుకే చావు గురించి పెద్ద డిస్కషన్లు ఏమి ఉండవు.
ఎక్కువగా చెప్పరు, ఎందుకంటే అది చాలా చాలా చిన్న విషయం కింద తీసేసింది శాస్త్రం. మరణము అనేటువంటిది చాలా చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ జీవితంలో. అది బట్టలు మార్చుకోవడం, చొక్కా మార్చుకోవడం ఎలాగో, ఈ దేహాన్ని వదిలేసి ఇంకో దేహంలోకి వెళ్ళడం కూడా అలాగే అని చెప్పి దానికి ఎక్కువ గంటల కొద్దీ మరణించినప్పుడు ఎలా ఏడవాలి, ఎవరెవరు ఏడవాలి, ఎవరెవరు ఊరబెట్టాలి, అవన్నీ దానికి శాస్త్రాలు చెప్పవలసిన అవసరం లేదని వదిలేసాయి. దానికి ఏమీ ప్రాముఖ్యత ఇవ్వలేదు మన శాస్త్రం. ఎందుకంటే అంత చిన్నగా తీసుకోవాల్సినటువంటి విషయం అనేటువంటి ఉద్దేశం. కాబట్టి కస్య కోవాను సోత్యోస్తి దేహేస్మిన్ బుద్బుదోపమే. నీటి బుడగ వంటి ఈ జీవితంలో ఎవరి గురించి ఏడవాలి? ఏడిచే వాళ్ళకి ఏమైనా ఇంకా ఎక్కువ కాలం జీవితం ఉంటుందా? వాళ్ళు రేపటికి వాళ్ళ పరిస్థితి కూడా ఇదే కదమ్మా. కాబట్టి నువ్వు ఏడవడం అనేది దుఃఖాన్ని పొందడం అనేది తగినది కాదు సుమా. ఒక ఆయన తల్లిగారి పోతే ఏడవకుండా ఉన్నట్ట. అందరూ వచ్చాడు, ఏమండి మీ తల్లిగారి పోయారు, నువ్వు ఏడవటం లేదండి. ఏ తల్లిగారి గురించి ఏడవమన్నారో చెప్పండి అన్నట్టు. అదేమిటి అలా అడిగారు అన్నట్టు. అవునండి, నాకు ఇప్పటికి కొన్ని కోట్ల మంది తల్లులు ఉన్నారు, ఎన్ని జన్మల నుంచి వస్తున్నాను నేను, వాళ్ళలో చాలామంది తల్లులు పోయారు కదా నాకు. ఇప్పుడు ఏ తల్లి గురించి ఏడవాలి వీళ్ళలో? ఇప్పుడు పోయినాడు గురించి ఏడవనా, ఇంతకుముందు పోయిన తల్లి గురించి ఏడవనా, అంతకుముందు పోయిన తల్లి గురించి ఏడవనా? అంటే ఈ జన్మలు వస్తూ ఉంటాయి, పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం, కానీ ఈ భ్రాంతి మాత్రం పోదు. ఈ తల్లి, తండ్రి, లేదా మన స్నేహితులు, బంధువులు, మిత్రులు, వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం వల్ల వాళ్ళు మరణించినప్పుడు ఆపుకోలేనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు జీవి. అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా. నువ్వు అసలు ఏడవకూడదు. ఎందుకంటే జీవపుత్ర, నువ్వు జీవించి ఉన్న పుత్రుడు కలదానివి. అంటే నీకు ఇంకా బతికున్నటువంటి, ఆరోగ్యంగా ఉన్నటువంటి, నీ మీద ఆధారపడుతున్నటువంటి, నువ్వు ఇంకా బోళ్ళంత చేయవలసినటువంటి అంగదుడు ఇంకా ఉన్నాడమ్మా నీ పక్కనే. కాబట్టి అంగదస్తు కుమారోయం, చాలా చిన్నపిల్లవాడు. ఆయత్యాంచ విధేయాని సమర్థాన్యస్య చింతయా. ఇంకా అతనికి చాలా జీవితం ఉంది ముందు, ఎన్నో అనుభవించవలసినవి ఉన్నాయి అతడు, అంగదుడు అనేటువంటి వాడు. కాబట్టి అతనికి ఏం చేయాలో నువ్వు ఆలోచించాలి. అతని భవిష్యత్తునంతా కూడా తీర్చిదిద్దవలసిన దానివి నువ్వు. అటువంటి దానివి నువ్వు ఈ రకంగా ఇంత చింతని పొందడం తగదు. జానాసి అనియతామేవం భూతానామాగతిం గతిం తస్మాత్ శుభం హి కర్తవ్యం పండితేనైహ లౌకికం. ఈ భూతానాం ఆగతి గతి అంటే జీవులు పుట్టడం, మరణించడం, ఇదంతా కూడా అనియత. దీనికి ఒక నియమం అంటూ లేదు సరి అయినటువంటిది. ఏ క్షణంలో ఎప్పుడు పోతాడో చెప్పలేం. వాళ్ళ తాతగారు 90 ఏళ్ళు బతికారు కాబట్టి వీడు 90 ఏళ్ళు బతుకుతాడని చెప్పలేం. దీనికి ఒక పద్ధతి అంటూ లేదు, ఒక నియమం అంటూ లేదు. ఎవరు ఎప్పుడు మరణిస్తారో చెప్పలేం. నియమం అంటూ లేనటువంటి పుట్టుక, జన్మలు అనేటువంటి గురించి చింతించడం చాలా హాస్యాస్పదం, సరి అయినటువంటిది కాదు. కాబట్టి ఏం చేయాలి? పండితేన ఐహలౌకికం శుభం హి కర్తవ్యం. బతికున్నన్నాళ్ళు కూడా ఏడుస్తూ కూర్చోవడం సరైనది కాదు. ఈ జీవితం ఉన్నన్నాళ్ళు సరైనటువంటి మన కర్తవ్యం ఏమిటో అది చేసుకుంటూ పోవాలి. పరలోక సుఖావహమైనటువంటి పనులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండడమే జీవుడు చేయవలసినటువంటిది. యస్మిన్ హరిసహస్రాణి ప్రయుతాని అద్భుతాన్ని చ వర్తయంతి కృతాంశాని సోయం దిష్టాంతమాగతః. ఎవరి మీద ఆధారపడి వందలు, వేలు, లక్షల సంఖ్యలో వానరులందరూ జీవిస్తూ ఉన్నారో అటువంటి వాడి వాళ్ళ దిష్టాంతమాగతః. అంటే ప్రారబ్ధం వల్ల లభించినటువంటి భోగాలని అనుభవించేటువంటి కాలం తీరిపోయింది అతనికి. వాలి పెద్ద కష్టాలు పడింది ఏమీ లేదు. ఏవో శత్రువుతో 1-2 దెబ్బలు తిన్నాడు తప్ప అన్నిట్లోనూ అతడే గెలిచాడు. అతను అపరాజితుడు. ఇంతవరకు ఎవరో అతను ఓడించిన వాడు లేడు. అంతటి వాడు అన్ని భోగాలను అనుభవించేవాడు. దేనివల్ల అనుభవించాడు అంటే కేవలం అతను స్వశక్తి మీద వచ్చింది కాదు. అదంతా అతడు చేసినటువంటి కర్మలు, ఎన్నెన్నో చేసినటువంటి, ఇదివరకు చేసినటువంటి కర్మలు, పూర్వజంలో చేసినటువంటి కర్మలు, వాటన్నిటి యొక్క ఫలితంగా ప్రారబ్ధం అనేటి ఒకటి ఉండి, అది దుఃఖ ప్రారబ్ధం, సుఖ ప్రారబ్ధం. సుఖ ప్రారబ్ధాన్ని పొందాడు. అంటే పుణ్యకర్మలు చేసుకున్నాడు ఎప్పుడో, కానీ ఆ చేసుకున్న కర్మలు ఖాళీ అయిపోతాయి కొన్నాళ్ళకి, సుఖాలు అనుభవించిన కొద్దీ. అయిపోగానే అక్కడితోటి కాలం వచ్చి ఆ జీవితాన్ని పూర్తి చేసేసి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి దిష్టాంతమాగతః,
ప్రారంధం వల్ల వచ్చినటువంటి సుఖాలను అనుభవించేటువంటి కాలానికి అంతం వచ్చింది, అంతే తప్ప ఇంకోటి ఏమీ లేదు. యదయం న్యాయదృష్టార్థః సామదాన క్షమాపరః గతో ధర్మజితాం భూమిం నైనం శోచితుమర్హసి. సమస్తమైనటువంటి శాస్త్రాల జ్ఞానము అవన్నీ కూడా తెలిసి సామ దాన భేద దండోపాయం వంటి రకరకాల ఉపాయాలన్నీ తెలిసి క్షమాపరుడై ఓర్పోది ఉన్నటువంటి వాడై ధర్మంగా భూమిని పరిపాలించిన వాడై ఇన్నాళ్ళు ఉన్నటువంటి వాడు మరణించినప్పుడు అతడి గురించి ఎక్కువగా బాధపడడం అనేది తగదు. ఎందుకంటే ఈ భూమిని ధర్మంగా అతడు పొంది దాన్ని అతడు ఇన్నాడు పాలించాడు, అతని సమయం అయిపోయింది, అతడు వెళ్ళిపోయినాడు. సర్వే హి హరిశార్దూలాః పుత్రశ్చాయం తవాంగదః ఇదం హరివృక్షరాజ్యం చ త్వత్సనాథం అనిందితే. ఈ సమస్తమైనటువంటి ఈ వానరులందరూ, వానర వీరులందరూ, ఈ నీ పుత్రుడు అంగదుడు, అలాగే ఈ ఇతరమైనటువంటి జంతువులు ఉన్నాయి, అందులో వానరులు రకరకాలు ఉంటాయి. వృక్షములు అనేటువంటి జాతి ఒకటి ఉన్నాయి. ఇవన్నీ రకరకాలైనటువంటి జంతు సమూహాలన్నీ కూడా, ఈ రాజ్యం అంతా కూడా త్వత్సనాథం, ఇప్పుడు నువ్వే చూసుకోవాలి, పెద్దదానికి నువ్వే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాటన్నిటినీ కాపాడవలసినటువంటి ఒక పద్ధతిలో పెట్టుకోవలసినటువంటి దానవు నువ్వే. ఆ చాతుర్యము, ఆ రాజనీతిజ్ఞత కూడా నీకు ఉన్నది. తా విమౌ శోక సంతాపౌ శనై ప్రేరయ భామిని త్వయా పరిగృహీతోయం అంగద శాస్తు మేదిని. వీటన్నిటికి కూడా నువ్వు నీకున్నటువంటి శోకమాన్ని సంతాపాన్ని మెల్లమెల్లగా దూరం చేయవలసి ఉంటుంది. చేసి ఈ అంగదుడిని నువ్వు పైకి తీసుకురావాలి. అతడు ఈ భూమిని, ఈ కిష్కింధ రాజ్యాన్ని ముందు ముందు పాలించవలసి ఉంటుంది. సంతతిశ్చ యదా దృష్టా కృతం యచ్చాపి సాంప్రతం రాజ్ఞః సత్క్రియతాం తావత్ ఏష కాలస్య నిశ్చయః. పుట్టడం, పెరగడం, వివాహం చేసుకోవడం, సంతతిని పొందడం, చేయవలసిన కార్యక్రమాలు చేయడం, సత్కారాలు అవన్నీ పొందడం, మరణించడం, ఇది దుర్నివారమైనటువంటి ఒక లక్షణం జీవితానికి. అందరి జీవితాల్లోనూ కూడా జరిగేటువంటి రకరకాల మార్పులన్నీ కూడా ఇదే పద్ధతిలో వెళ్తాయి. చివరికి మరణంతో అవన్నీ ముగిస్తాయి. ఈ మరణం అనేది దుర్నివార్యం, దాన్ని నివారించడం ఎవరి వల్ల కాదు తల్లి. సంస్కార్యో హరిరాజశ్చ అంగదశ్చాభిషిచ్యతాం సింహాసనగతం పుత్రం పశ్యంతి శాంతి విష్యసి. ఒక పని చేయి, ఇప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. వాటి రెండింటిలో ఎటువంటి ఆలస్యం జరగడానికి వీల్లేదు. ఒకటి, ఈ హరిరాజు అయినటువంటి వాలి యొక్క దేహానికి సంస్కారం చేయించాలి. ఇంకా ఎక్కడైనా నువ్వు కళ్ళు తుడుచుకుని కావలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఈ అంగదుడికి పట్టాభిషేకం చేసి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. ఇది రక్తం పంచుకుని పుట్టినటువంటి అంగదుడు, నీ కుమారుడు సింహాసనం మీద కూర్చోగానే అతన్ని చూసిన తర్వాత నీ మనసుకు కొంత శాంతి కలుగుతుంది. ఎందుకంటే నీకన్నా పెద్దవాడైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నీకన్నా ముందే చనిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీ భర్త నీ ముందు వెళ్ళిపోవడం సహజమే, అందులో పెద్ద కాదనడానికి ఏమీ లేనటువంటి వ్యవహారం. ఇప్పుడు నువ్వు చేయవలసిన కార్యక్రమం ఏమిటో చూడాలి. అందులో మొదటిది సంస్కార్యః హరిరాజశ్చ అంగదశ్చాభిషిచ్యతాం. సా తస్య వచనం శ్రుత్వా భ్రతృవ్యసన పీడితా అబ్రవీదుత్తరం తారా హనుమంతం అవస్థితం. పక్కన నిలబడి ఆవిడకి అటువంటి స్వాంత వచనాలు చెబుతూ ఉన్నటువంటి హనుమస్వామితోటి ఆవిడ భర్త పోయినటువంటి మిక్కిరి దుఃఖముతో ఉన్నటువంటి ఆ తారాదేవి చెబుతూ ఉన్నది సమాధానంగా. అంగద ప్రతిరూపాణం పుత్రాణమేకతశతం హతస్యాప్యస్య వీరస్య గాత్ర సంశ్లేషణం వరం. మీరు చెప్పిందంతా నిజమే హనుమ, కానీ ఒక మహాపతివ్రతకి అంగదుడి లాంటి పుత్రులు 100 మంది ఉన్నప్పటికీ కూడా భర్తని ఆలింగనం చేసుకుని భర్తకి దగ్గరగా ఉండడమే స్త్రీకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే నా కుమారుడి కన్నా కూడా భర్తతో ఉండడమే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది.
కుమారుడు అంగదుడు లాంటి వాళ్ళు 100 మంది ఉన్నప్పటికీ కూడా నాకు వారికంటే కూడా భర్త మీద ఎక్కువ ప్రేమ ఉన్నది. నచాహం హరిరాజస్య ప్రభవామ్యంగదస్య వా పితృవ్యః తస్య సుగ్రీవః సర్వకార్యేష్వనంతరః. ఇప్పుడు నేనేం చేయాలి? తర్వాత కార్యక్రమం ఏమిటి? అంగదుడికి పట్టాభిషేకం చేయాలా? ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా నేను ఇంకా చూసుకోదలుచుకోలేదు. కారణం పితృవ్యః తస్య సుగ్రీవః, పితృవ్యుడు అంటే తన తండ్రి యొక్క సోదరుడైనటువంటి బాబాయ్ అయినటువంటి పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడికి ఈ సమస్త కార్యములు తర్వాత చేయగలిగినటువంటి అవకాశం ఉన్నది. నచాహం ప్రభవా, నేను దాని యందు సమర్థురాలిని కాదు ఇక ముందు ఇటువంటి అంగదుడి విషయం కానీ రాజ్యం విషయం కానీ చూడడానికి. నహ్యేషా బుద్ధిరాస్తేయా హనుమన్నంగదం ప్రతి పితా హి బంధు పుత్రస్య మాతా హరిసత్తమా. అంగదుడు కూడా ఏమీ నష్టపోలేదని నువ్వు అనుకోవడానికి ఏం లేదు. నేను ఇంకా నువ్వు ఉన్నావు కదా, అంగదుడికి మరేం పర్వాలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొడుకైనటువంటి వాడికి తండ్రి సమస్తమైనటువంటి స్నేహితుడైన బంధువైన దగ్గర వాడైన తండ్రి కన్నా కూడా తండ్రి దగ్గరే ఎక్కువ చనువు ఉంటుంది. నహి మమ హరిరాజ సంశ్రయాత్ క్షమతరమస్తి పరత్ర చేహవా అభిముఖ వీర సేవితం శయనమిదం మమ సేవితుం క్షమం. నాకిప్పుడు నా భర్తతో పాటు ఆయన శయనించినటువంటి పక్క మీద పడుకోవడం తప్ప, ఆయన ఏ చితి మీద ఉన్నాడో ఆ చితి ఎక్కడం తప్ప నాకు మరొక ఇష్టంగా లేదు. నాకు ఇంకోటి వేరే పని చేయడానికి నాకు సమర్థత లేదు అని చెప్పి ఆవిడ భర్తతోటి ప్రాయోపవేశం చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంటుంది. వీక్షమాణస్తు మందాసు సర్వతో మందముచ్ఛ్వసన్ ఆదావేవతు సుగ్రీవం దదర్శ స్వాత్మజాగ్రతః. మిక్కిలి మందమైనటువంటి స్వరంతో గట్టిగా మాట్లాడలేక రహస్యంగా మాట్లాడుతున్నట్టుగా వణుకుతూ మాట్లాడుతున్నట్టుగా సుగ్రీవుడి కేసి చూసి వాలి మిక్కిలి ప్రేమతోటి సుగ్రీవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. తం ప్రాప్త విజయం వాలి సుగ్రీవం ప్లవకేశ్వరః ఆభాష్య వ్యక్తయా వాచా సస్నేహమిదమబ్రవీత్. సుగ్రీవుడితోటి వాలి చెబుతూ ఉన్నాడు, తం ప్రాప్త విజయం సుగ్రీవం ప్లవగేశ్వరః వాలి. ప్లవగేశ్వరుడైనటువంటి వానరరాజు అయినటువంటి వాలి విజయాన్ని పొందినటువంటి సుగ్రీవుడితోటి సస్నేహం ఇదమబ్రవీత్, మిక్కిలి ప్రేమతో చెప్తూ ఉన్నాడు. సుగ్రీవా, నాన్న తమ్ముడు సుగ్రీవుడా, దోషేణ మాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్. నేను చాలా తప్పు చేశానయ్యా. దోషేణ మాం గంతుమర్హసి కిల్బిషాత్, చాలా పాపం చేశాను. ఎందుకు చేశానని చెప్పనా? భవిష్యేణ కృష్యమాణం, కాలం నన్ను అలా లాగేసి నా బుద్ధిని అలాగే మార్చేసింది, మోహంలో పెట్టేసింది. కాబట్టి నీ యందు నేను ఆ రకంగా ప్రవర్తించాను. ఇది కేవలం కాలమహిమ. యుగపద్విహితం తాత నమన్యే సుఖమావయోః. ఒకే సమయంలో ఇద్దరూ సుఖపడేటువంటి రాత బ్రహ్మదేవుడు మరిద్దరికీ రాయలేదయ్యా. నేను సుఖంగా ఉంటే నువ్వు దుఃఖపడాలి, నువ్వు సుఖంగా ఉన్నావంటే నేను దుఃఖపడేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇదేదో ఇలా రాశాడు బ్రహ్మగారు రాత. మనిద్దరం ఒకేసారి సుఖాలు అనుభవించడం చూడలేకపోతూ ఉన్నాడు ఆ బ్రహ్మదేవుడు. కాబట్టి యుగపత్ విహితం తాత నమన్యే సుఖమావయోః, మనిద్దరికి ఒకేసారి సుఖం ఉన్నది లేదు అని నేను అనుకుంటున్నాను. సౌహార్దం భాతృయుక్తం హి తదిదం తాత నాన్యథా. అయినప్పటికీ ప్రేమలు ఎక్కడికి పోతాయ్యా, రక్త సంబంధాలు ఎక్కడికి పోతాయి, మనిద్దరి యొక్క భ్రాతృ సౌహార్దం ఎక్కడికి పోతుంది? ప్రతిపద్యత్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసాం. నువ్వు పంచేయాలయ్యా. ఇప్పుడైనా నా మాట కాదనుకో సుగ్రీవ, ఈ సమస్త రాజ్యాన్ని నువ్వు స్వీకరించు. నా కుమారుడు అంగదుడు ఇంకా చిన్నవాడు, నువ్వే ఈ సమస్త రాజ్యానికి రాజువు.
ప్రతిపద్యత్వమద్యైవ రాజ్యమేషాం వనౌకసాం మామపద్యైవ గచ్చంతం విద్ధి వైవస్వతక్షయం. నేను ఇప్పుడు యమపురికి వెళ్ళబోతూ ఉన్నాను, నేను మరణించబోతూ ఉన్నాను అని తెలుసుకుని నువ్వు ఈరోజే రాజ్యాన్ని స్వీకరించాలి. జీవితంచ హి రాజ్యంచ శ్రియంచ విపులామిమాం ప్రజహామ్యేష వైతూర్ణం మహచ్చాగర్హితం యశః. ఈ రాజ్యము, ఈ భోగములు, ఈ సమస్తమైనటువంటి పృథివీ, దీనంతటినీ కూడా ఇప్పుడే నేను నా యశస్సుని అంతటిని కూడా ఇక్కడే వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతున్నానయ్యా. అస్యాం త్వహమవస్థాయాం వీరవక్ష్యామి యద్వచః యద్యపి సుకరం రాజన్ కర్తుమేవ తదర్హసి. ఇప్పుడు నువ్వు నా మాట కాదనడానికి లేదు సుమా, ఎందుకంటే నేను రేపటి నుంచే ఉండను, ఈ క్షణంలోనే నేను త్వరలోనే మరణించబోతూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి అవసరం ఉన్నటువంటి నేను చెప్పినటువంటి మాటని నువ్వు చేయవలసి ఉంటుంది. సుఖార్హం సుఖ సమృద్ధం బాలమేనం అబాలిశం బాష్పపూర్ణముఖం పశ్య భూమౌ పతితమంగదం. ఏడుస్తూ నేల మీద దుల్లుతున్నటువంటి కన్నీటితో తడిసిపోయినటువంటి ముఖం కలిగినటువంటి ఆ చిన్ని కుమారుడు అంగదుడికేసి ఒక్కసారి చూడు. అతడు సుఖార్హం, ఎన్నో సుఖాలు అనుభవించాలి ఇంకా జీవితంలో, ఇంకా చిన్నపిల్లవాడు, బోల్డంత భవిష్యత్తు ఉంది వాడికి. సుఖ సమృద్ధం, ఇన్నాళ్ళు ఏ లోటు లేకుండా పెంచాను, సుఖంగా వాడికి అన్ని భోగాలు వాడికి నేను ఇచ్చాను. బాలం బాలిశం, ఏమాత్రమో ఇంకా తెలివి పూర్తిగా వికసించినటువంటి బాలుడు. మమ ప్రాణై ప్రియతరం పుత్రం పుత్రమివౌరసం, నా ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించేటువంటి పుత్రుడయ్యా అతడు. అటువంటి వాడు ఈ అంగదుడు. మయాహీనం మహీనార్థం సర్వతః పరిపాలయ, అతడితో పాటుగా ఈ సమస్తమైనటువంటి భూమిని కూడా నువ్వు పరిపాలించు ఇక నుంచి. త్వమేవాస్య హి దాతా చ పరిత్రాతా చ సర్వతః భయేషు అభయదశ్చైవ యథాహం ప్లవగేశ్వర. ఇక నుంచి అంగదుడికి ఏదైనా కొనిపెట్టాలంటే, ఏదైనా ఇవ్వాలంటే, వాడికి ఏదైనా తినిపించాలంటే నువ్వే చేయాలి. అతడికి దాత నువ్వే, పరిత్రాత నువ్వే. అతనికి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకునేవాడివి, అతను రక్షించవలసిన వాడువు నువ్వే. సర్వతః పరిత్రాత, ఏ కష్టమో రాకుండా నువ్వు కాపాడవలసినటువంటి వాడువు. భయేషు అభయదశ్చైవ, ఎప్పుడైనా చిన్నపిల్లవాడు అంగదుడు నానా అని తలుచుకుని బాధపడితే, నా గురించి భయపడితే నువ్వే దగ్గరుండి వాడిని అభయం ఇచ్చి కాపాడవలసి ఉంటుంది. యథాహం ప్లవగేశ్వర, నా బాధ్యత నువ్వు తీసుకోవాలి. నేను ఎలాగో అంగదుడికి, ఇక నుంచి నువ్వు అలాంటి వాడివి. ఏష తారాత్మజ శ్రీమాన్ త్వయా తుల్య పరాక్రమః రక్షసాంతు వధే తేషాం అగ్రతస్తే భవిష్యతి. తారాత్మజుడైనటువంటి, తారేయుడైనటువంటి ఈ అంగదుడు నీ అంతటి పరాక్రమం కలవాడయ్యా. చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి, నేను ఎన్నో రకాలైనటువంటి విద్యలు వాడికి నేర్పించాను, యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించాను ఇప్పటికే. అతడు రాక్షసులతోటి యుద్ధం కనుక వస్తే, రాక్షస వధ చెయ్యాలి అంటే అగ్రతస్తే భవిష్యతి, ముందుగా ఉండి అతనే నాయకుడి వానరసేనను నడిపించి రాక్షస సంహారం చేయగలిగినటువంటి వాడు. అనురూపాణి కర్మాణి విక్రమ్య బలవాన్ రణే కరిష్యత్యేష తారేయః తరస్వీ తరుణః అంగదః. మిక్కిలి తేజస్సుతో కూడినటువంటి వాడు, మిక్కిలి చాకచక్యం కలిగినటువంటి వాడు, చురుకైనటువంటి వాడు అనేటువంటి ఈ తారేయుడైనటువంటి అంగదుడు తన పేరుకి తగినట్లుగా, తన శరీర బలానికి తగినట్లుగా పరాక్రమాన్ని చూపించి కార్యక్రమాలు చేయగలుగుతాడు సుమా. సుషేణ దుహితా చేయం అర్ధ సూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వతః పరినిష్ఠిత. సుషేణుని యొక్క కుమార్తె అయినటువంటి ఈ తారాదేవి ఉన్నది, ఆమె కూడా అర్ధ సూక్ష్మ వినిశ్చయే, చాలా చిన్న చిన్నటువంటి చక్కటి విషయాలని వివరించడంలో ఏ రకంగా వాటిని విప్పి చెప్పాలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా తీసివేయాలో
చక్కగా తెలిసినటువంటి ఆవిడ, పరినిశ్చిత కలిగినటువంటి ఆవిడ. యదేషా సాధ్వితి బ్రూయాత్ కార్యం తన్ముక్త సంశయం నహి తారామతం కించిత్ అన్యథా పరివర్తతే. జీవితంలో నేను ఏనాడు కూడా తార చెప్పిన పని చేయకుండా లేనయ్యా, ఒకే ఒక్కసారి తప్ప. ఎప్పుడు? ఆఖరిసారి. ఎప్పుడూ కూడా ఆవిడ ఎంత తెలివైనది అంటే, ఇక ముందు నుంచి సుగ్రీవ తారాదేవి ఏం చెబితే అది చెయ్యి, కళ్ళు మూసుకుని నమ్మావిడ. ఆవిడ చెప్పింది 100% పరిపూర్ణంగా నీ హితమే అవుతుంది. కాబట్టి ఆవిడ ఏం చెబితే అది నువ్వు ముక్త సంశయం, ఏమీ సంశయం పెట్టుకోకుండా కావించి. రాఘవస్య చ తే కార్యం కర్తవ్యం అవిశంకయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సాక్షాత్తు సద్గుణశీలుడైనటువంటి కళ్యాణగాత్రుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఉన్నారు చూసావా, వారి కార్యాన్ని నువ్వు ఏమరపాటు పడుకు, వారి పని నువ్వు చేసి పెట్టాలి. మీ ఇద్దరి స్నేహానికి తగినటువంటి ఫలితం ఆ రామచంద్రమూర్తికి దక్కవలసి ఉంది. రాఘవస్య చ తే కార్యం కర్తవ్యం అవిశంకయా. ఏ పని చేయాలో అది నీ చేత తప్పకుండా చేయబడాలి. స్యాదధర్మో హ్యకరణే త్వాం చ హింస్యాద్విమానితః. అది గనక చెయ్యకపోతే నువ్వు అధర్మం చేయబడిన వాడివి అవుతావు, అధర్మం చేసిన వాడివి అవుతావు. అధర్మం చేసినప్పుడు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి కార్యంలో మాత్రం ఎటువంటి నువ్వు అప్రమత్తుడు నుండి రామచంద్రమూర్తి కార్యాన్ని నువ్వు నిర్వహించవలసి ఉంటుంది. ఇమాంచ మాలా మాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీస్థితాహ్యస్యాం సంప్రజిహ్యాన్మృతే మయి. ఈ నా కంఠంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఇచ్చినటువంటి మాల ఉంది చూసావా, ఇక నేను మరణించబోతూ ఉన్నాను. ఈ కంఠంలో నా మాల ఉన్నంతసేపు నాకు మరణం రాదు, మరణం తీరవలసినటువంటి సమయం వచ్చేసింది. కాబట్టి దీన్ని మరణించిన తర్వాత నువ్వు ధరించాలి అనేటువంటిది నా కోరిక. ఇచ్చేవ ముక్త సుగ్రీవో వాలినా భ్రాతృ సౌహృదాత్ హర్షం త్యక్త్వా పునర్దీనో గ్రహగ్రస్త ఇవోడురాట్. చంద్రుడు గ్రహణం పట్టిన చంద్రుడిలాగా నల్లగా అయిపోయిందట, మ్లానం అయిపోయిందట, దుఃఖం అయిపోయిందట, దైన్యంతో కూడి ఉందట సుగ్రీవుడి యొక్క మొహం. తన తండ్రితో సమానమైనటువంటి అన్నగారు వారి మరణించబోతూ ఈ మాట చెప్పేటప్పటికీ మొత్తానికి తద్వాదివచనాత్ శాంతః కుర్వన్ యుక్తమతంద్రితః జగ్రాహసోభ్యనుజ్ఞాతో మాలాం తాం చైవ కాంచని. అన్నగారి చేత్తో ఉడికిపోతున్న చేతులతోటి తన కంఠంలోంచి మాల తీసి ఇచ్చేటప్పటికి 2 చేతులతో తీసుకుని దానిని స్వీకరించాడు సుగ్రీవుడు. తాం మాలాం కాంచనీం దత్వా వాలి దృష్టాత్మజం స్థితం సంసిద్ధః ప్రత్యభావాయ స్నేహాదంగదమబ్రవీత్. ఇంకా ముఖంలో ప్రేతకళ వచ్చేస్తూ ఉన్నది వారికి. అంగదుడి వైపు జాలిగా ఒకసారి చూశాడు. అంగదుడితో చెబుతూ ఉన్నాడు, దేశకాలో భజస్వాద్యా క్షమమాణ ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశగో భవా. నానా, నేను లేనని నువ్వేమీ దుఃఖపడద్దు, ఎందుకంటే నీకోసం నీకు అన్నీ చూసుకోవడానికి మీ చిన్నాన్న అయినటువంటి సుగ్రీవుడు నీకున్నాడు. అతడి ఆ అదుపులో నువ్వు ఉండాలి, అతడు శాసించినట్టుగా నువ్వు వినవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎటువంటి బాధ పొందనవసరం లేదు. సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా నీకు కావలసినటువంటి వాడికి ముందు నుంచి సుగ్రీవుడే. యథాహిత్వం మహాబాహో లాలిత సతతం మయా సతథా వర్తమానం త్వాం సుగ్రీవో మంస్యతే. నా యందు నువ్వు ఎలా వర్తించావో, ఎంత ప్రీతిగా, ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా తండ్రిని నువ్వు గౌరవించావో ఆ గౌరవాన్ని నువ్వు ఇక నుంచి సుగ్రీవుడి యందు చూపించవలసి ఉంటుంది. మాస్యా మిత్రై గతం గచ్చేత్ మా శత్రుభిరరిందమా భర్తురర్థపరోదాంతః సుగ్రీవ వశగో భవ. సుగ్రీవుడికి శత్రువైన వాడి వైపు నువ్వు కనీసం చూడద్దు, వెళ్ళకు వాడి దగ్గరికి. వాడితోటి యుద్ధం చేసి సుగ్రీవుడి వైపు ఉండి పోరాడాలి ఎప్పుడు కూడా. కాబట్టి సుగ్రీవుడు చెప్పినట్టు చేసినట్లయితేనే నీకు సమస్తమైనటువంటి సుఖములు కలుగుతాయి. నాచ అతి ప్రణయ కార్య కర్తవ్యో అప్రణయశ్చతే ఉభయం హి మహాన్ దోష తస్మాదంతర దృగ్భవ.
ఎవరి మీద భరించలేనంత ప్రేమ కానీ ఎవరి మీద భరించలేనంత ద్వేషం కానీ ఉండకూడదయ్యా జీవితంలో. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నీ యొక్క పరిమితుల్లోనే ఉంటూ ప్రేమని కానీ నీ క్రోధాన్ని కానీ చూపించవలసి ఉంటుంది. ఇత్యుక్త్వా అధ వివృతాక్ష శరసంపీడితో భృశం వివృతై దశనై భీమై బభూవ ఉత్క్రాంత జీవిత. కళ్ళు రెండు పెద్దగా విచ్చుకున్నాయి, పళ్ళు బయటికి కనపడేలాగా నోరు బాగా విశాలంగా తెరుచుకుంది. శరసంపీడిత, ఆ బాణము గుచ్చుకున్నటువంటి వక్షస్థలంలో గుచ్చుకున్నటువంటి బాణం వల్ల బభూవ ఉత్క్రాంత జీవిత, అతని యొక్క ప్రాణములు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వాళ్ళ యొక్క మరణం జరిగింది ఆ క్షణంలో. మరణంతో కార్యక్రమాన్ని ముగించడం అనేది అంత శుభప్రదమైనది కాదు. ఎందుకంటే మళ్ళీ మనకి ఒక వారం రోజులు ఖాళీ ఉంది కాబట్టి ఆ దివ్యమంగళమైనటువంటి సీతారామచంద్రులని మరొక్కసారి మనం స్మరించుకుంటూ వారికి నమస్కారం చేసుకుంటూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అద్భుతం అండి డాక్టర్ గారు. మా అందరి అదృష్టం ఏంటంటే మాకు డాక్టర్ గారు దొరకడం. రెండో అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు